మనలను ఆరాధనలో నడిపించినటువంటి గాయక బృందానికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రార్థించిన దైవజనులకు కూడా ప్రత్యేకమైన వందనాలు. దైవజనులకి ఉదయం ఫోన్ చేసినప్పుడు 8:30 కల్లా నేను వాక్యానికి సమయం ఇస్తా అన్నాను. బైబిల్ చెప్తుంది, అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పుడు, కానీ నేను తప్పాను. అయినప్పటికీ దైవజనులను మన్నించమని కోరుతున్నాను. దైవజనులు, పెద్దలు, అభిషేక్తులు మోజేసయ్య గారు మన మధ్యలో ఉండటం మన గ్రామానికి, మన సంఘానికి, ఇక్కడ చేరి వచ్చిన మనందరకు ఎంతైనా ఆశీర్వాదం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక తడవు చేయకుండా దైవజనులకి సమయాన్ని అప్పగిస్తున్నాను. దైవజనులు వస్తుండగా మనం ఈ రెండవ రాత్రి సభకు వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు. అలాగే నా తోటి సేవకులకు, ఈ సభకి నన్ను ఆహ్వానించిన దైవజనులకు నా ప్రేమపూర్వకమైన వందనాలు. దేవుని వాక్యాన్ని చూసుకుందాం. యెషయా గ్రంథంలో మనకైనా ఏం చేయాలనుకుంటున్నాడు, ఎప్పుడు చేయాలనుకుంటున్నాడు, కొన్ని విషయాలు 57వ అధ్యాయంలో చూద్దాం. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 57వ అధ్యాయం 18వ వచనం. నేను వారి ప్రవర్తనను చూచి తిని వారిని స్వస్థపరచుదును, వారిని నడిపింతును, వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును. 3 సంగతులు ప్రభు ఇక్కడ చెప్తున్నారు. ఒకటి, వారిని స్వస్థపరచుదు, స్వస్థత, నడిపించుట, ఓదార్చుట. స్వస్థపరిచి చక్కగా ఆత్మీయంగా నడిపించి ఆయా సమయాలలో కలిగే ప్రతి దుఃఖముల నుంచి ఓదారుస్తాడు ప్రభు. అందుకని ప్రభుని అంగీకరించి అనుసరిస్తారు అనేక మంది ప్రజలు. కొందరేమో ఎందుకు ప్రభువుని వీళ్ళు ఇలా వెంబడిస్తారు, ఇలా ప్రకటిస్తారు, ఇలా పాడి స్తుతిస్తారు అని పాపం తెలియక ఆలోచిస్తూ ఉంటారు. అలా తెలియని వాళ్ళ కొరకే తెలిసిన సేవకులు ఈ విధంగా సభలు ఏర్పరిచి ఎలాగైనా ప్రభు యొక్క నడిపింపు వారికి కలగాలి, ప్రభు చేత ఈ ప్రజలు ఓదార్చబడాలి, రకరకాల కొత్త కొత్త జబ్బులతో కృంగిపోతున్న ప్రజలని ప్రభు చేత స్వస్థత పొంది ప్రశాంతంగా ఉండినట్లు కోరి ఇలా సభలు ఏర్పరుస్తారు. అయితే ఇక్కడ మనం గమనించే విషయం ఏంటంటే, ప్రభు చెప్తున్నారు, నేను వారి ప్రవర్తనను చూచితిని. మనుషుల యొక్క ప్రవర్తనని ప్రభు చూస్తాడు. ఈ అవగాహనతో మనిషి జీవించాలి. ఆపద వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, నింద వచ్చినప్పుడు దేవుడే చూస్తున్నాడులే అంటారు. అప్పటి వరకు ఆయన చూడలేదనా? మరి అప్పుడే ఇవాళ టీవీలో ఎప్పుడైనా అదే మాట వస్తుంది, ఎవరి నోటి నుంచి చూసిన. జైల్లో ఉన్న వాళ్ళ నోట్లోనూ అదే వస్తుంది, బయట ఉన్న వాళ్ళ నోట్లోనూ అదే వస్తుంది. ఆఖరికి సినిమా యాక్టర్ ఒక ఆయన చెబుతున్నాడు, దేవుడే చూస్తున్నాడు, చేస్తాడులే అని. కనుక దేవుడు అనే పదం వ్యర్థముగా ఉచ్చరిస్తే ఊరుకోడు దేవుడు. ఆపదని దాటటానికని చెప్పి తాత్కాలికంగా మనుషుల ఎదుట తప్పించుకోవటానికని చెప్పి మనం ఇలాంటి మాటలు వాడకూడదు. ఆయన వాడుతున్నాడు ఏమని? నేను వారి ప్రవర్తన చూస్తున్నాను అని. ఈ విధంగా మనిషి జీవించే జీవితంలో అవగాహన కలిగి ఉంటే నా ప్రవర్తనని దేవుడు
చూస్తున్నాడు. నన్ను సృష్టించిన దేవుడు, తన పోలికలో నన్ను నిర్మించిన దేవుడు, తనకంటే కొంచెమే నన్ను తక్కువగా చేసి తన జీవాత్మను నాలో ఉంచి నన్ను ప్రేమిస్తూ నా కోసం ప్రాణం పెట్టి నా కోసం మరలా తిరిగి రాబోతున్న దేవుడు, నాకొక మోక్ష రాజ్యాన్ని నిర్మిస్తున్న దేవుడు నా ప్రవర్తనని భూమి మీద చూస్తూ ఉన్నాడు. హాగరంది, నన్ను చూచిన దేవుణ్ణి నేను చూచాను అంది. అంతకుముందు అదిరిపడినప్పుడు అలా ఆ మాట, అర్హత లేని ఒక అయోగ్యురాలను తీసుకొచ్చి, అంట్లు గడుక్కునే ఒక పని మనిషిని తీసుకొచ్చి దేవుని ప్రేమ చేత తన ఇంటిలో ఉన్నతమైన స్థానాన్ని కల్పించింది శారమ్మ. ఆమె కల్పించబట్టి ఈమె గర్భాన్ని పొందింది. ఆ గర్భాన్ని చూసుకుని అదిరిపడుతుంది ఈ మనిషి. అదిరిపడ్డప్పుడు ఆయన చూస్తున్నాడని అలా అహంకారంతో ప్రవర్తించినప్పుడు ఒక ఆయన నన్ను చూస్తున్నాడు అని అవగాహన కలగల. వెళ్ళి నోరు మూసుకుని, అర్హత లేని నీకు ఎంత యోగ్యతను కల్పించినని యజమానురాలి చేతి కింద అణిగి ఉండు అని ప్రభువు చెప్పినాక వెళ్ళింది. కానీ నాకు ఆమె విషయంలో సంతోషం ఏంటంటే, అప్పుడన్నా వెళ్ళింది ఆమె. నువ్వు అణిగి ఉండు అంటే ఇవాళ చాలా మంది ఆయన చెప్పిన వినేటట్లేదు. నేనెందుకు ఉంటాను, నాకేమన్నా ఆస్తి తక్కువ, కులం తక్కువ, డబ్బు తక్కువ, చదువు తక్కువ, ఒకరి చేతి కింద నేను ఉంటామేంటి అని ఆలోచన పెరిగిపోతాను. రాజకీయాల్లో అదే, సినిమాలలో అదే, సంఘాలలో అదే, లోకంలో అదే. ఈ ఆలోచన ఉందే, అది దేవుని సంబంధమైనది కాదు, అది అపవాది సంబంధమైనది. అహంకారము, హెచ్చింపు, ఈ స్వభావము, ఈ ప్రవర్తన దేవునిది కాదది. ఆమె వెళ్ళి అణిగి ఉంది అక్కడ. అలాగే అర్హత లేని మానవుడికి, మట్టి పురుగు వంటి మనిషికి, పాపి అయిన మనిషికి దేవుడు అర్హతను కల్పిస్తున్నాడు. గాలిస్తున్నాడు, నీరిస్తున్నాడు, ఆహారం ఇస్తున్నాడు, మరణాన్ని జీవముగా మారుస్తూ బ్రతికిస్తున్నాడు. మనము చెల్లిస్తున్నామంటే ఆయన కృప. మానవుని జీవితానికి అంగీకరించినా అంగీకరించకపోయినా అందరినీ ప్రేమిస్తున్న దేవుడు అందరి కొరకు ప్రాణం పెట్టాడు. అందరి కొరకు ఆయన ఒక మహిమగల రాజ్యాన్ని నిర్మిస్తున్నాడు. అలాంటి దేవుడు అంటున్నాడు, నువ్వు అహంకారంతో ఉండబోకు, ఇది నా కృప. హాగర్కి గర్భం రావటం ఏంటి? దేవుని కృప. మనము ఈ లోకంలో ఏమైనా అయ్యున్నామంటే అది దేవుని కృప అని బైబిల్ చెబుతా ఉంది. ఆ కృపను చూచుకుని 10th క్లాస్లో 588 వచ్చినాయి అని వచ్చింది ఒక ఆమె. ఏంటి నాకు 600 వచ్చినాయి అంటాను. ఇంకొక ఎటా వచ్చినాయి అమ్మా అంటాను. నిజమే, దేవుని కృప వాళ్ళకు వచ్చినాయి. ఉన్నారు ఇక్కడ చిన్నారులు, 10వ తరగతి పాస్ అయినాడు చక్కగా. అది దేవుని కృప, దేవుని జ్ఞానం, పరిశుద్ధుల ప్రార్థన, నీతిమంతులైన తల్లిదండ్రుల విజ్ఞాపన, అన్నిటికంటే సంఘ కాపరి యొక్క కన్నీళ్లు ప్రతి వ్యక్తి జీవితంలో కృపగా మారి ఆశీర్వదిస్తున్నాయి. ఆశీర్వాదం చూసి అది దేవుని కృప అని తలంచక, అర్హత లేని నాకు దేవుడిచ్చిన కృప అని గ్రహించక హాగరు వలె అహంకారంగా ప్రవర్తించటం వలన రోగాలమయమై ఎలా నడవాలో, అడుగులు ఎలా వేయాలో భవిష్యత్తుని గురించి తెలియక దుఃఖములు మిగిలిపోతుంది మానవ జీవితం. అందుకే ప్రభు అంటున్నాడు, నేను వారి ప్రవర్తన చూస్తున్నాను.
మనిషి యొక్క బాహ్య సంబంధమైనవి మనుషులు చూస్తారు, కానీ దేవుడు మాత్రం అంతరంగాన్ని చూస్తాడు అని దేవుని వాక్యంలో మనకు అనేక చోట్ల కనబడుతుంది. ఎక్కడ కనబడింది మనకి? సౌలు దగ్గర కాదు, దావీదు దగ్గర. అక్కడ చెప్తాడు కదా, పై రూపాన్ని నేను లక్ష్య పెట్టను, పై రూపాన్ని నేను లక్ష్య పెట్టేవాడిని కాదు, మాటలు కాదు, వారి ప్రవర్తన నాకు అనుకూలమై ఉండాలి అని అనేక చోట్ల చెప్పాడు. ఈ హాగరు ఎప్పుడైతే అరణ్యంలోకి వెళ్ళి తిత్తులో నీరైపోయినాక, తినటానికి రొట్టెయిపోయినాక, బిడ్డము చావుకి సిద్ధమైనాక, అప్పుడు అటు ఇటు ఇటు అటు తిరిగిన పనికి మాలిన ప్రవర్తనను ఆపి ప్రభు వైపు కన్నులెత్తింది. అటు ఇటు తిరిగేది అపవాదని బైబిల్ చెప్తాంది. మొత్తం మీద ఆ తిత్తిలోని నీరంతా అయిపోయినాక, మానవుని తిత్తిలోని ఓపిక అంతా అయిపోయినాక, అప్పుడు ఏసుగా ఉన్న జాతాడయ్యా మాకు అంట వస్తారు. ఉన్నదంతానేమో దానికి పెడుతున్నారు. ఓపిక, డబ్బు మొత్తం అటు ఇటు తిరిగి తాగుడికి, వ్యభిచారానికి, అక్రమానికి, చెడుతనానికి, అహంకారానికి, సృష్టికర్తకి కాకుండా సృష్టికి అంతా హెచ్చించి తిత్తిలోని ఓపిక అంతా అయిపోయినాకొచ్చి కాలు చెయ్య మూతి తిరిగిపోయి డాక్టర్ గారు కాదన్నాడు, ఇక బతకదంట మా అమ్మమ్మ, అయ్యా ఇక మీరే గట్టిగా ప్రార్థన చేయాలని తీసుకొస్తారు. అయినా దేవుడేమి కాదంటలా. కాకపోతే తరువాత ఒక ఆలోచన వస్తుంది. నా జీవితంలో కలిగే ఆలోచనదే. ప్రతిసారి 24 సంవత్సరాల వయసు మంచి ఉపయోగపడే వయసు అంతానేమో స్నేహితులకి, విగ్రహాలకి, లోకానికి, చెడుతనానికి అయిపోయింది. తిత్తి సంపాదనకి. అప్పుడు అంటుంది నన్ను చూచిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రవర్తన ఏ కులస్తులు, ఏ గ్రామస్తులు, ఏ సంఘస్థులు, ఎంత డబ్బున్న వాళ్ళు అనేది చూడడు. కానీ ప్రభు ఒక వ్యక్తిని నడిపించి, జీవ మార్గములో నడిపించి, ఆరోగ్యకరమైన కుటుంబముగా, ఆశీర్వాదకరమైన వ్యక్తులుగా చేసి తానుండే చోట ఉంచుకోవాలంటే ఆయన చూచినప్పుడు మన ప్రవర్తన ఆయనకి అనుకూలమైనదిగా ఉండాలి. హల్లెలూయా. ఆయనకి ప్రీతికరమైనదిగా ఉండాలి. సామెతల్లో చాలా చోట్ల ఈ మాటలు మనకు కనపడతాయి. ఒకని ప్రవర్తన యెహోవాకి ప్రీతికరంగా ఉంటే శత్రువులు మిత్రులు అయిపోతారండి. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషం. ఇప్పుడు దేవుడు చూచినప్పుడు మన ప్రవర్తన ఆయనకి ప్రీతికరంగా ఉండాలంటే మనం ఏం చేయాలి? అసలు దేవుడు ఒకడు ఉన్నాడని, ఆ దేవుడు మతాలు మార్చే దేవుడు కాదని, మనిషి జీవితంలోని ప్రవర్తనని మార్చే దేవుడని మొదట ఒక అవగాహనకు రావాలి. ఆ ప్రవర్తన ఎప్పుడైతే మార్చబడిందో పరిస్థితులు మారాలని చూస్తున్నాడు. కానీ మనిషి, నా కుటుంబ ఆర్థిక పరిస్థితులు మారిపోవాలి, ఆరోగ్య పరిస్థితులు మారిపోవాలి, నా పిల్లల పరిస్థితులు, కుటుంబ జీవితం ఒక ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాలి, సమాజంలో ఘనత కలగాలి అని కోరుకుంటున్నాడు. కానీ యవనస్తులను నీవు వెంబడింపక ఉండుట వలన, యవనస్తులను వెంబడించకుండా నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది. కాబట్టి
నా కుమారి చాలు కుమారి, నీవు యెహోవా చేత దీవించబడిన దానవు అంటున్నాడు దేవుడు. నువ్వు దీవించబడ్డావు. ఆమె ఏమంటుంది? నేను దీవించబడతాం ఏంటయ్యా, నా భర్త చచ్చిపోయాడు, చిన్న వయసులోనే భర్త చచ్చిపోయాడు, పిల్లలు పుట్టలేదు, పోనీ అలాగే ఆ అత్త మామల నీడలో బతుకుదామా అంటే మామ చచ్చిపోయాడు, పోనీలే అత్తగారితో పాటు బతుకుదాం అట్లాగే అంటే అత్తగారికి ఇల్లు లేదు, పొలం లేదు, ఉద్యోగం లేదు, నేనింత పరిగేరి ఆ ఇంటికి తీసుకొచ్చి పొలంలో నుంచి వాటిని దంచి అంత జావ కాసి నా అత్తకిచ్చి, వృద్ధురాలైన నా అత్తకిచ్చి ఏమన్నా మిగిలితే నేను తాగాలి. అది ఈనాటి నా పరిస్థితి. అలాంటి పరిస్థితిలో ఉన్న నన్ను నువ్వు దీవించబడ్డావు అంటున్నావు. హౌ ఇట్ పాసిబుల్? ఎలా సాధ్యం అది? పూటకి గతి లేని నేను దీవించబడతామేంటి? కట్టుకున్న భర్తని యవన కాలంలోనే చంపుకున్న నేను దీవించబడిన దాన్ని ఎట్లా అవుతాను? నేను బజార్లోకి వస్తే ఏ మనిషి నా ముఖం చూడటంలో వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నారు విధవరాలని. నన్ను ఏ శుభకార్యానికి పిలవటంలా నా బంధువులు. అలాంటి నన్ను నువ్వేంటి దీవించబడిన దానవంటున్నావు? ఇది ఆమె మనస్సులోని ఆలోచన. సమాజంలో ఇలాంటి వాళ్ళు లేరా? ఒకరోజు ఒక ఇంటికి నేను వెళ్ళా. ఒక గ్రామానికి వెళ్ళి ఆ ఇంటికి వెళితే అక్కడ ఒక ఇద్దరు విధవరాళ్ళు ఉన్నారు, అమ్మ కూతురు. వాళ్ళిద్దరిని పలకరిద్దామని బండి బయట పెట్టి మెల్లిగా నడుచుకుంటూ వెళ్ళా. ఈ ఎదరు పక్క అది ఉమ్మడి కుటుంబం, కొడుకు కోడలు పిల్లలు ఉంటారు. వెనక పక్క గదిలో ఈ తల్లి కూతురు ఉంటారు విధవరాళ్ళు. సరే, నేను వెనక పక్కకి వెళ్తే తలుపులు వేసుకుని ఉదయం 9 గంటలకు వంట చేసుకోవాల్సిన టైంలో కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నారు. లోపల బహు కన్నీళ్లు పెడుతున్నారు. అది వినపడుతుంది బయటికి. అయ్యో, ఏం బాధ వచ్చిందో ఈ తల్లులకి, ఎంత పొద్దున్నే ఇట్లా కన్నీళ్లు పెట్టుకుంటున్నారని నిలబడిపోయా. తలుపు కొట్టడానికి సాహసించలేకపోయా. దేవునితో మాట్లాడుకుంటున్నారు వాళ్ళు. సరే, అలాగే వసారాలో నిలబడి చాలాసేపు నిలబడ్డాక వాళ్ళ ప్రార్థన అయితే తలుపు కొట్టా. తీశారు, వందనాలు చేశారు. కళ్ళు ఎర్రగా అయిపోయినాయి. అమ్మా, ఏంటమ్మా అంత బాధపడుతున్నారు? ఏం లేదయ్యా. కాదమ్మా, చెప్పండి అమ్మా. ఆ కూతురు మంచినీళ్ళు తెస్తానికి వెళ్ళింది. తల్లిని అడుగుతున్నాను. ఏం లేదయ్యా, మీరు కూర్చోండి అయ్యా అని నాకు ఆతిథ్యం ఇస్తానికి ప్రయత్నిస్తుంది. సరే, నేను కొంచెంసేపు కూర్చున్నాక కూతురు గారు వచ్చినాక అడిగా, ఏంటమ్మా మీరు ఇంత ఏడుస్తున్నారు, ఏమైంది అని. అమ్మని అడగండి అయ్యా అంది. అమ్మ చెప్పటలేదమ్మా. మళ్ళీ అడిగా, అయ్యా దైవ సేవకులు ఇంతసేపు అడిగితే చెప్పకపోవటం మంచిది కాదు, కానీ ఏమని చెప్పను. నా పెద్ద కోడలు పొద్దున్నే ఇద్దరు ఎదవరాళ్ళ మొహం చూడాల్సి వస్తుంది లెగవు కానీ అని తిడతాంది. రోజు వెనక వసారాల్లోకి ఆమె తలుపు తీసుకొస్తే వీళ్ళిద్దరు కనపడతారు. రోజు తిడతాంది. తట్టుకోలేకపోతున్నాం. చాలా భయంకరంగా మాట్లాడుతుంది. రాత్రి అయితే ఇంకా అది తీవ్రమైన స్థాయిలోకి వెళ్ళిపోయింది. మేమేం మాట్లాడలేదు. ఇది ఈ ఇల్లు కూడా వాళ్ళది కాదు. మా చిన్న కొడుకు దాంట్లో వాటా ఉంటే అమ్మ వదిన అక్క ఉంటున్నారు కదా అని ఇచ్చి వెళ్ళిపోయాడు.
వీళ్ళకేం సంబంధం లేదు. ఇట్లా తిడుతున్నారు, తట్టుకోలేకపోతున్నామయ్యా, మేమేమన్నా చంపుకుంటామా మా భర్తల్ని అని ఏడుస్తున్నారు. సరే, ప్రార్థన చేసి బాధపడబోకండమ్మా, ప్రభు కార్యం చేస్తాడులే, ఎందుకంటే విధవరాలి పక్షంగా ఆయన న్యాయం చేస్తాడు. ఆయన వారి ప్రవర్తన చూస్తాడు. మనుషులేమో విధవరాళ్ళు అని హీనపరుస్తారు. ఆయనేమో వాళ్ళకి ఎక్కువ ఆధిక్యత ఇచ్చాడు. బైబిల్లో ఎవరన్నా విధవరాలు జోలికి వెళ్తే వాళ్ళ భార్య విధవరాలు అవుతుంది అన్నాడు. బైబిల్లో ఉంది. వాళ్ళ భార్య అంటే ఏంటి? వాడు సత్తాడండి. అట్లా అలా వాడి భార్య విధవరాలు అయిపోతుంది అన్నాడు. అలా ఉన్నాయి బైబిల్లో. సరే, ఆ వాక్యాలు ఆ తల్లి అంది, అయ్యా వాక్యాల వలన భయం వేసి మళ్ళీ నా బిడ్డ ఎక్కడ పోతాడో అని చెప్పి భయంతో నేను చెప్పలేకపోతున్నాను. ప్రార్థన చేశాను, వెళ్ళిపోయాను. ఆ తర్వాత కరెక్ట్గా ఆ బిడ్డ చావు బతుకుల్లోకి వచ్చి విజయవాడ రమేష్ హాస్పిటల్లో ఉన్నాడు. ఇక ఈ కోడలు ఉంది చూసారా, కన్నీరు మున్నీరుగా ఏడ్చుకుంటా నా దగ్గరికి వచ్చింది. అయ్యా, నా యజమాని చచ్చిపోయేటట్టున్నాడు గుండి జబ్బుతో అని. నువ్వు వెళ్ళి మీ అత్తగారితోనూ మీ ఆడబిడ్డతోనూ క్షమాపణ అడిగి, అమ్మ విధవరాళ్ళు అవటం మీ తప్పు కాదు, నన్ను క్షమించండి అనకపోతే నువ్వు కూడా ఆ జాబితాలోకి వెళ్ళిపోతావు, బైబిల్ చెబుతుంది అట్లాగూ అని చెబితే వాళ్ళిద్దరు చేతులు పట్టుకుని క్షమాపణ కోరి వచ్చినాక వెళ్ళి విజయవాడలో ప్రార్థన చేసి ఆయనకి చెప్పాను, నేను అన్నదమ్ములందరూ కలిసి తలకు 20,000 వేసుకుని ఆపరేషన్ చేయిస్తానంటున్నారంట, అందుకు ప్రిపేర్ అవుతున్నారంట. నేను అన్నాను, ప్రార్థన చేస్తాను, నేను ప్రభువుని నమ్ముకో, ఇంకా ఇప్పుడు ఆపరేషన్ చేయించుకున్నాక నువ్వు ఇంకెంతవరకు బ్రతకగలవు, ఇది ఎంతవరకు ఇది అవుతుంది, ఆ ప్రభు దయచూపి నిన్ను బాగు చేస్తాడు, నమ్ముకో. ఇప్పుడు ఆయన బాగు చేస్తే కొంతకాలం నువ్వు ఆరోగ్యంగా ఉంటావు, అటు పరలోకము దొరుకుతుంది అని చెప్పారు. అప్పటి వరకు ప్రభు అంటే అసహించుకునేవాడు. ఆ బాధలో సరే ప్రార్థన చేయమన్నాడండి. గుండె చేసి ప్రార్థన చేసి నేను వచ్చేసాను. 3వ రోజున ఇంటికి వచ్చేసాడు ఆయన. వచ్చేసి అంటే తగ్గిపోయి వచ్చి ఇలా, నాకు ఆపరేషన్ వద్దులే డాక్టర్ గారు, పాస్టర్ గారు ఇట్లా చెప్పి వెళ్ళాడు, నేను వెళ్ళిపోతానులే ఇంటికి, బతికినాలే బతుకుతానని వచ్చేసాడు. వచ్చినాక వెతుక్కుంటా మందిరానికి వచ్చాడు, కూర్చుని వాక్యం విన్నాడు. ఆ ఊళ్ళో ఏ కార్యక్రమం జరగాలన్నా రచ్చబండ మీద కూర్చుని ఈయనే చేయాలి, వ్యవహారవేత్త. ఆయన కింద కూర్చుని చక్కగా ఆరాధనలో దేవుని వాక్యం విన్నాడు. ప్రార్థన చేశాం. తర్వాత ఆయనకి మెల్లగా స్వస్థత రావటం మొదలుపెట్టింది. ఆ స్వస్థతలో నాకు బాప్తిస్మం ఇమ్మని అడిగాడు. సరే, బాప్తిస్మం ఇచ్చాం. సంవత్సరం అయిపోయింది. సైకిల్ దొక్కుతున్నాడు, వ్యవసాయం పని చేస్తున్నాడు. అందరూ అడుగుతున్నారు, ఒరే రంగా నీకు ఎట్ట బాగైందిరా అని. మా తమ్ముడు దేవుడు నన్ను బాగు చేశాడుగా, బాప్తిసం పొందిన సంవత్సరానికి కూడా మా తమ్ముడు దేవుడు అంటున్నాడు. ఆయన మా పెద్దన్న. నాకు ఇప్పటికి మిగిలిన తృప్తి, ఆయన్ని పరలోక రాజ్యానికి సిద్ధపరచుకున్నాను కదా. ఆ రోజు చెప్పా, అన్న నేను డబ్బులైతే ఇవ్వలేను, నేను ప్రభువుని సంపాదించుకున్నానని మీరందరూ నన్ను అసహించుకుంటున్నారు కదా, అయినా నేను వచ్చాను నీ దగ్గరికి ప్రార్థన చేద్దామని. నేను డబ్బులు ఇవ్వలేను అన్నలతో పాటు, కానీ నీకు దేవుడిని ఇస్తా, బాగవుతావంటే నమ్మాడు. శ్రీకాకుళం గుళ్ళు ముందు కూర్చుని బస్సు కోసం నా దగ్గరికి రావటానికి వేరంట్లా. ఎక్కడికంటే మా తమ్ముడి దగ్గరికి వెళ్తున్నా, మా తమ్ముడు దేవుడు నన్ను బాగు చేశాడుగా, ఆయన్ని సాక్షిగా పెట్టాడు.
ఆయన ఊళ్ళో వ్యవహారవేత్త గనుక ఆయన ఏం భయపడలా. యేసుకి సాక్షిగా బ్రతికాడు అనేక సంవత్సరాలు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రూతు జీవితంలో తను గ్రహించింది, కానీ మోడైపోయిన జీవితాన్ని ఇంకెందుకులే, భర్త లేడు పిల్లలు లేరని విచ్చలవిడిగా బ్రతకలామె. అది సాక్ష్యం ఇస్తున్నారు. నువ్వు యవనస్తులను వెంబడించక, కొద్దివారినేమి గొప్పవారినేమి వెంబడించక, నీ ప్రవర్తనలో ఒక చేంజ్ కనపడుతుంది మునుపటి కంటే. హల్లెలూయా. మునుపటికి ఇప్పటికి ఆ ప్రవర్తనలో ఒక మార్పు కనపడుతుంది. సత్ప్రవర్తన కలిగి యవ్వన జీవితం పవిత్రంగా కాచుకోవటం నేను చూశాను. హల్లెలూయా. కనుక నువ్వు దీవించబడిన దానవే. భర్త లేకపోయినా, పిల్లలు లేకపోయినా, గొడ్రాలన్నా, విధవరాలన్నా, దళితుడు అన్నా, లేబరోడు అన్నా, నిమ్న జాతులన్నా, క్రైస్తవులని తేలిక అభిప్రాయంతో చూసిన ఒక నిజమైన క్రైస్తవుడు ఆశీర్వదించబడిన వాడు. ఒక నిజమైన క్రైస్తవుడు కంటే ఎక్కువైన వాడు ఈ ప్రపంచంలో ఇంకొకడు లేడు. ఓసి ఓసి అని చెప్పుకుంటున్నారే, ఈ ఓసీలన్నిటిలోకి పెద్ద ఓసి మార్పు చెందిన క్రైస్తవుడు. హల్లెలూయా. ఈ సభలలో పెద్దవారి మొదలు చిన్నవారి వరకు ఆ అవగాహన కలుగు చేసి ఆ అంతరంగంలో ఉన్న న్యూన్యతాభావం, నేను విధవరాలను, నాకు పిల్లలు లేరను, నాకు ఆస్తి లేదను, నా కులం లేదను, నాకు చదువు లేదను అప్పుడు ఉంటుంది, మునుపు ఉంటుంది. ఇప్పుడు ఉండకూడదు అది. ఇప్పుడు వీటన్నిటినీ కలిగి ఉన్న యేసున్నాడు మనకి. హల్లెలూయా, హల్లెలూయా. మునుపటి ప్రవర్తన కంటే నీకు ఇప్పుడు సత్ప్రవర్తన కలిగి ఉన్నావు కనుక నీవు దీవించబడిన దానవని ఆశీర్వదిస్తున్నాడు. ఏంటి ఆ ప్రవర్తన? మునిపేంటి, ఇప్పుడేంటి అంటే చూడండి, మీరు యెషయా గ్రంథం 16వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. మోయాబీయులు బహు గర్వం గలవారని మేము విని ఉన్నాము. వారి గర్వమును గూర్చియు వారి అహంకార గర్వ క్రోధములను గూర్చియు విని ఉన్నాము. వారు వదరుట వ్యర్థము. ఓకే, యిర్మీయా గ్రంథం 48 కూడా చదువుతారా ఒకళ్ళు? 29వ వచనం. మోయాబీయుల గర్వమును గూర్చి వింటిమి. వారు బహు గర్వపోతులు. వారి అతిశయమును గూర్చియు గర్వమును గూర్చియు అహంకారమును గూర్చియు పొగరును గూర్చియు మాకు సమాచారము వచ్చెను. ఎన్ని రకాలైన ప్రవర్తన వాళ్ళు కలిగి ఉన్నారు మీరు గమనించండి. పొగరంట, అతిశయము, గర్వము, అహంకారము, గర్వము, క్రోధము. ఇక్కడ యెషయాలో అహంకార గర్వ క్రోధములు, అక్కడేమో పొగరు, అతిశయము, అహంకారము. ఒక మనిషిలో ఇన్ని రకాల ప్రవర్తన మానసికంగా వేధించి ఆ మనిషిని ఆరోగ్యము లేకుండా, జీవము లేకుండా, సంతోషము లేకుండా దుఃఖకరమైన జీవితంలోకి ఈడుస్తూ ఉంది. ఇవన్నీ ఎవరికి ఉన్నాయంట? మోయాబీయులు. ఇప్పుడు రూత్ ఎవరు? మోయాబురాలు. అంటే వాళ్ళ వంశంలో, ఆ ప్రజలలో ఇలాంటి ప్రవర్తన కలిగి ఉంటారు. ఇంకా కొన్ని చోట్ల చదివితే వాళ్ళు కాళ్ళకి గజ్జలు కట్టుకుని గల్లు గల్లుమంట నడుస్తారంట. వాళ్ళ గర్వం అంతా వాళ్ళ అడుగుల్లోనే కనపడుతుందంట. వాళ్ళ అహంకారం అంతా గజ్జలు మోతలోనే వినపడుతుందంట. ఇది మోయాబు వంశాన్ని గురించిన దేవుని
ఆలోచన, వాళ్ళ ప్రవర్తన అలాంటిది, మోయాబీయుల ప్రవర్తన అలాంటిది. అది అసలు ఆ వంశమే శపించబడిన వంశం. ఆ శాపగ్రస్తమైన వంశములోకి, ఆ శాపగ్రస్తమైన ప్రజలలోకి ఈ రూతు అత్త వెళ్ళింది. ఎందుకు వెళ్ళింది అంటే, తినటానికి ఆహారం లేదు, వాళ్ళు ఉన్న చోట కరువుగా ఉంది. అందుకని మోయాబు ప్రాంతంలో పంటలు బాగా పండుతున్నాయి, తిండి బాగా దొరుకుతుందని చెప్పి క్షయమైపోయే ఆహారము కొరకు అక్షయమైనది, వాడబారనిది, ఒక మహిమ గలది బెత్లెహేములో వదిలిపెట్టి మోయాబుకు వెళ్ళింది. ఆ మోయాబీల మధ్యలోకి వెళ్ళి మెల్లగా ఈ ఇద్దరు కొడుకుల్ని మోయాబు కుమార్తెలతో పెళ్లి కుదుర్చుకుంది. అక్కడ ఎలా కుదుర్చుకోగలిగిందో నాకు ఆశ్చర్యంగా ఉంది. ఈమెమో బెత్లెహేము సంబంధి, ప్రభు సంబంధి, ప్రభు యొక్క మాట చొప్పున, ఆలోచన చొప్పున ఆరాధించుకున్న వ్యక్తి. ఏదో ఆహారం ఉందని వెళ్ళింది, ఆహారం దొరికినాక మళ్ళీ వచ్చేయచ్చు కదా. ఆ సంబంధాన్ని ఏర్పరచుకుంది. ఆ ఏర్పాటు ఏం జరిగిందంటే, వాళ్ళు శపించబడిన వాళ్ళు కాబట్టి ఆ గర్వం దేనికి గుర్తు? నాశనానికి ముందేమి నడుస్తుంది మనిషికి? ఆడెంత ఈడెంత అన్నట్టు. ఆ గర్వానికి ముందు, ఆ గర్వం నడిచిన దానిని బట్టి వెనుక తన కుటుంబానికి నాశనం వచ్చింది. భర్త చనిపోయాడు, ఇద్దరు కొడుకులు చచ్చిపోయారు, తాను తన కోడళ్ళు ఇద్దరు విధవరాళ్ళు అయిపోయారు. ఆ పరిస్థితులలో ఇక అర్థం చేసుకుంది, ఈ ప్రజల యొక్క శాపం, ఈ ప్రజల యొక్క ప్రవర్తన ద్వారా కలిగిన శాపం నాకు, నా కుటుంబానికి అంటుతోంది. ఇక నేను ఇక్కడ ఉంటే దేవుడు అంగీకరించడు అని లేచి బయలుదేరింది. బయలుదేరి దేశానికి వచ్చేస్తుంటే ఈ రూతు కూడా బయలుదేరి వచ్చింది. ఆ వచ్చిన ఆమెతో దేవుడి మాట చెబుతున్నాడు. ఏమని? కుమారి, మునుపటి ప్రవర్తన కంటే, మునుపంటే మోయాబులో ఉన్నప్పుడు ఆ గర్వం, ఆ అహంకారం, ఆ హెచ్చింపు, ఆ అపవిత్రత, ఇక్కడికి వచ్చిన తర్వాత నీలో మార్పు వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు మార్చుకున్నావు నీ పరిస్థితిని. నువ్వు అతని పాదాల మీద పండుకుంటున్నావు. వెళ్ళి రాత్రిపూట బోయిజు కాళ్ళ మీద పడుకుంటుంది. తగ్గించుకుని నేనేంటి పరిగేరుకోవటం ఏంటి, నేనేమన్నా లేకొచ్చాను అనుకున్నావా ప్రార్థనకి? ఇప్పుడు మాటలు, మేమేమన్నా లేకొచ్చామా సేవకి, మాకేమో తినడానికి లేకొచ్చాము అనుకున్నావా ప్రార్థనకి? దానికి దీనికి సంబంధం ఏంటి? గర్వం. నేను పరిగెరుకుని బతకడం ఏంటి అని ఒక ఆమె వెళ్ళిపోయింది, గర్వాన్ని వదలలేక. కానీ ఈమె మాత్రం లేదు. ఈ శాపానికి కారణం నా పితరులు ప్రవర్తించిన ఆ ప్రవర్తనే కారణం. కనుక నేను ఇక అది మార్చుకోవాలి, దేవునికి ఒక ఇష్టమైన జీవితం చేయాలి. శాపాన్ని ఆశీర్వాదాస్పదంగా మార్చే దేవుడు యేసుక్రీస్తు. హల్లెలూయా. గ్రహించి వచ్చేసి వచ్చిన తర్వాత ఆమె తీసుకున్న నిర్ణయాలు దేవుని కట్టుబడేటట్టు చేసే ఆమె ప్రవర్తన. హల్లెలూయా, హల్లెలూయా. ఏమి నిర్ణయం చేసిందో మీరు ఆలోచన చేయండి. వాళ్ళ అత్తగారు అంది, వద్దులే అమ్మా, ఇక నా దగ్గర మగపిల్లలు లేరు నీకు ఇవ్వటానికి, ఇక్కడే ఉండి మళ్ళీ పెళ్లి చేసుకుని నీ తెప్పలు నువ్వు పడు అంటే, లేదు లేదు, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం, మరణము తప్ప నిన్ను నన్ను ఏది వేరు చేయదండి. ఈ మాటలు తెలియని క్రైస్తవులు లేరు అసలు. కానీ ఈ మాటలు చేసే క్రైస్తవులు సగం మంది కూడా లేరు. నీ జనమే నా జనం, నీ జనమే, హల్లెలూయా, నీ దేవుడే. అంతేనా? బేతేల్ సంఘానికి దేవుడు ఎవరు? బెరాకా సంఘానికి దేవుడు ఎవరు?
ఓసన్నా సంఘానికి దేవుడు ఎవరు? ఫెలోషిప్ సంఘానికి దేవుడు ఎవరు? వీళ్ళందరూ ఎవరి జనం? మరి ఎదురు బుదురు పడితే వందనాలు చేసుకునే అది పెరిగిపోతుంది. ఈ ప్రవర్తన దాటాల క్రైస్తవులు. ఏ రోజున ఈ భూమిని మనం విడిచామో రెప్పపాటులో ప్రభువు చేత ఒక కడబోర ధ్వని విని మనం పైకి ఎత్తబడ్డాము కొంచెం. ఆ తర్వాతకి పేర్లేవి రావు మనమటి. హల్లెలూయా, హల్లెలూయా. మనము యేసు జనానిమి, యేసు రక్తానికి ముద్రికలం మనం. హల్లెలూయా. అత్తయ్య నీ జనమే, ఇక నాకు వేరే జనం లేరు. మరి ఆ జనం ఎవరు? దేవుని జనం. మీరు నా సొత్తు అన్న మాటను బట్టి ఈ నయోమి బెత్లెహేములో కలిగి ఉన్న ప్రజలను చూసి ఇక ఆమె అర్థం చేసుకుంది, నా జనం ప్రవర్తన వేరుగా ఉంది, నా జనం ఆరాధించే ఆరాధన వేరుగా ఉంది, నా జనం నడిచే నడక వేరుగా ఉంది, నీ జనం నడిచే నడక వేరుగా ఉంది. హల్లెలూయా. కనుక ఇక నీ జనమే నా జనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఈ జనము ఎలా ఉన్నారు? ఆమె ఏం చూసింది ఆ జనములో? పేతురు రాసిన పత్రిక, మొదటి పత్రిక, మొదటి అధ్యాయము 16వ వచనమండి. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులైనడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై. అదిగోనండి, అక్కడి నుంచి చూడండి. మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడైన ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులైనడి. అవలా పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతివానిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు గనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి. పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా. వ్యర్థ ప్రవర్తన, పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన. మా తాతలు మా తండ్రులు ఇలా ప్రవర్తించారు కనుక మేము కూడా ఇదే ప్రవర్తనలో ఉన్నాం అనుకుంటున్నారు. ఆ వ్యర్థమైన ప్రవర్తన మీరు విడిచిపెట్టి, ఒకటి. తర్వాత ఆ అజ్ఞానములో ఉన్నప్పుడు మీరు అనుసరించిన ఆశలు, ఆ ఆశలను విడిచిపెట్టి, ఆ ప్రవర్తన విడిచిపెట్టి యేసుక్రీస్తు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం ఆ విధమైన పవిత్రతలోకి రావాలి. ఆమె ఒక పవిత్రమైన ప్రవర్తనలోకి వచ్చింది రూతు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మార్పుని చెబుతున్న వ్యక్తి ఎవరో చూడండి. ఇక్కడ ఒక పామరుడు, విద్య లేనివాడు, చేపలు పట్టుకునేవాడైన పేతురు అంటున్నాడు. ఆ అన్న దాంట్లో పంతొమ్మిదో వచనం, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమును గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడితిరి. హల్లెలూయా. ఆ మునుపటి ప్రవర్తన, ఆ మునుపటి అజ్ఞానం, ఆ వ్యర్థమైనవి అవన్నీ అనుసరించి అపవిత్రపరచబడి దాని వలన కలిగే శాపాన్ని పొందారు. ఇప్పుడైతే యేసుక్రీస్తు తన అమూల్యమైన శిలువ రక్తం నీకు శిలువలో కార్చి ప్రేమ చేత పిలిచి, వెండి బంగారాలు ఒక మనిషి ప్రవర్తనని మార్చలేవు. ఈ ప్రపంచంలో మనిషి ప్రవర్తన మారకుండా ఇక్కడ శాంతిగా బతకలేడు. చనిపోయినాక ఆ శాంతి రాజ్యములో ఉండలేడు, మోక్ష రాజ్యానికి వెళ్ళలేడు. మనిషి బ్రతికి ఉండగానే
వ్యర్థమైన ప్రవర్తనని విడిచిపెట్టగలగాలి మనిషి. దేవునికి స్తోత్రం. ఎక్కడైనా ఎవరైనా మానవ జీవితంలోని చెడు ప్రవర్తనని, హేయమైన ప్రవర్తనని విడిపించగలిగితే వెళ్ళొచ్చు. కానీ ఈ సృష్టిలో ఆకాశము కింద భూమి మీద ఇవ్వబడిన ఏ నామములోనూ మనిషి జీవితాన్ని మార్చగలిగే శక్తి లేదు. ఉంటే వెళ్ళొచ్చు, మార్చుకోవచ్చు. త్రాగుబోతులని, దొంగలని, వ్యభిచారులని, నరహంతకులని పవిత్రమైన విమోచనలోకి నడిపించగలిగేది యేసుక్రీస్తు రక్తం ఒక్కటే. యేసుక్రీస్తు మతకర్తని, నిమ్న జాతుల దేవుడని, లేక అమెరికా దేవుడని, తెలివి తక్కువ వాళ్ళు ఎవరో వేసిన ముద్రని అనాదిగా అలాగే నిలుపుకుంటూ వస్తున్నారు. ప్రపంచమంతటిని నిర్మించిన వాడు యేసు. నువ్వు మళ్ళీ తిరిగి మా ఇంటికి వెళ్ళమనొద్దు, మా దేవతలను ఆరాధించమనొద్దు. ఆ గర్వములోకి, అహంకారములోకి, ఆ పొగరులోకి నేను వెళ్ళను. ఈ ఆత్మీయ వాతావరణం నాకు నచ్చింది. ఈ పాటలు, స్తుతులు, ఆరాధనలు నాకు నచ్చాయి. కులం వైపు చూడకుండా, మతం వైపు చూడకుండా, డబ్బు వైపు చూడకుండా, ప్రేమ ఆప్యాయతలతో సృష్టికర్తను ఆరాధిస్తున్న ఈ జనం నాకు నచ్చారు. నేను కూడా ఈ జనంలో కలిసిపోతా అనే ఆమె తీర్మానం. ఆ తీర్మానాన్ని బట్టి ఆమె చేసుకున్న దేవుడు, తనకి దేవుడిగా కలిగి ఉన్న ఆ ప్రభు ఆమె ప్రవర్తనలో మార్పు తీసుకురావటం ప్రారంభించాడు. హల్లెలూయా. కనుక ఈ రాత్రి జీవితంలో విసిగి వేసారి, చెడుని జయించలేక, శాపాన్ని తప్పించుకోలేక దుఃఖములో ఉన్న ప్రజలు ఒక ఆలోచనలోకి రావాలి. ఎవరైతే ఏంటి, నా ప్రవర్తన మార్చి నా శాపాన్ని దీవెనగా చేసే దేవుడు, నా వ్యాధిని ఆరోగ్యకరంగా మార్చే దేవుడు, నా కన్నీళ్లు నాట్యముగా మార్చే దేవుడు. హల్లెలూయా అంటున్నారు కదా. ఆ దేవుణ్ణి నాకు దేవుడిగా చేసుకుని చూస్తా. ఒకసారి చూస్తా. ఏ పార్టీ వస్తే ఆ జెండా పట్టుకుంటున్నారు. ఎవరు కొత్త దేవుడైతే ఆ దేవుడికి బట్టలు మార్చేస్తున్నారు. కానీ నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారానే మోక్ష రాజ్యములోకి ప్రవేశించే అవకాశం కలుగుతుందని చెప్పిన ప్రేమామయుడు, పరిశుద్ధ దేవుడు, పాపము ఉంటే చెప్పండి, లేకపోతే నన్ను ఆరాధించండి అని సవాలు చేసిన దేవుడు యేసుక్రీస్తు. నాలో ఏదైనా పాపం ఉంటే చెప్పండి, ఎవరైనా సరే, లేకపోతే నన్ను అంగీకరించి దేవుడిగా ఆరాధించండి, మీరు ఆశీర్వదించబడతానంటే ఎవడు చూపించలేకపోయాడు. జన్మ కర్మ పాపములు ఎరుగని దేవుడు, కామ క్రోధ మదమాశ్చర్యాలు జయించిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి యేసుక్రీస్తుని నా దేవుడు అని చెప్పుకుందామే. నోటితో, హృదయముతో విశ్వసించింది, నోటితో ఒప్పుకుంది, హృదయముతో విశ్వసించింది. ఒక గర్విష్ఠురాలు, ఒక పొగరుపోతు, ఒక అహంకారి, ఒక దేవతారాధనలో ఉన్న మనిషి ఎందుకు మార్చుకుంది? మతాన్ని మార్చుకుందామని కాదు. తన మోడు వారిన జీవితానికి కారణం తన గత కాలపు ప్రవర్తనే. తన విధవరాలి జీవితానికి, గొడ్రాలి జీవితానికి, కన్నీళ్ల జీవితానికి, చిన్న వయసులోనే కన్నీళ్లు తప్ప సంతోషము లేని ఈ దరిద్రతకి కారణం తన పితరులు, వాళ్ళ పారంపర్య ఆచారాలు, ప్రవర్తనే తన జీవితంలో శాపముగా, నాశనముగా మారాయని గమనించి తన బ్రతుకుని మార్చుకోవాలని, శాపాన్ని ఆశీర్వాదంగా చేసుకోవాలని అవగాహనతో అన్వేషించింది. అన్వేషణలో నయోమి దేవుడు ఆమెకు దొరికాడు. ఈయనే నా జీవితాన్ని మారుస్తాడు, నా పరిస్థితులు మారుస్తాడు,
నా కుటుంబ పరిస్థితులు మారుస్తాడు అనే ఒక అవగాహనలోకి వచ్చి, ఎవరు ఏమనుకుంటే నాకెందుకు, ఎవరు నన్ను వెలివేస్తే నాకెందుకు, నా జీవితం దీవెనకరంగా మార్చబడుతుంది, నా జీవితం నీతివంతమైనదిగా మార్చబడుతుంది అనే తీర్మానంతో యేసుని దేవుడిగా కలిగి ఉండటానికి తన హృదయంలో అంగీకరించింది. హల్లెలూయా, హల్లెలూయా. యోబు అన్నాడు, యోబు తూర్పు ప్రాంతాలలో అంత ధనవంతుడు లేడు, అంత ఆస్తిపరుడు లేడు. 7,000 గొర్రెలు, 500 జతల ఎడ్లు. ఒక్క జత ఎడ్లు ఉన్నాయనుకో, టీవీలో అయ్యే, పేపర్లో అయ్యే, గుడివాడ కొడాలి నాని గారి ఎడ్లు అంటారు, జిల్లా పరిషత్ చైర్మన్ గారి పందిపెడ్డు అంటారు, టీవీల్లో పేపర్లో యాసకాలం అంతా అయ్యే కనపడతాయి. ఒక్క జతకే 500 జతల ఎడ్లు గలవాడు మన దేవుని చేత దీవించబడిన యోబు. హల్లెలూయా, హల్లెలూయా. 7,000 గొర్రెలు, 500 జతల ఎడ్లు, గాడిదలు, ఆస్తిపాస్తులు. తూర్పు దేశంలో ఇక అంత ధనవంతుడు. కారణం దేవునికి భయపడే ప్రవర్తన కలిగిన వాడు. క్రైస్తవులంటే దిక్కులేనాడు అనుకుంటున్నారు కొంతమంది. అడ్డమైన గడ్డి గరిసి డబ్బు సంపాదించి పేరు తెచ్చుకోవాలనుకుంటున్నారు. ఆశీర్వాదానికి వారసులుగా చేస్తానికే పిలిచాడు క్రైస్తవుల్ని దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. యోబు ఒకే ఒక్క మాట అన్నాడు. ఆ ఒక్క మాట ఈరోజు మనం గుర్తు చేసుకోవాలి. ఏమన్నాడంటే, ఇబ్బందులు వచ్చాయి, వ్యాధులు వచ్చాయి, సమస్యలు వచ్చాయి. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, నన్ను చంపినా సరే, ఆమేన్, నన్ను చంపినా సరే నా ప్రవర్తన న్యాయము అని దేవుని చేత రుజువు పరుచుకుంటా నేను. హల్లెలూయా. రుజువు పరుచుకోవటానికి మేం చేసింది న్యాయం, మేం చేసింది ధర్మం అని రుజువు పరుచుకోవటానికి లంచాలు ఇచ్చి అబద్ధాలు చెప్పే, ఎటువంటి దడ్డివని, దడ్డివంటే ఎడ్డివని, అబద్ధాన్ని నిజం, నిజాన్ని అబద్ధం చేసే తలదిరిగిన లాయర్లను పెట్టుకున్నంత మాత్రాన అబద్ధం నిజం అవ్వదు, నిజం అబద్ధం అవ్వదు, మోసం సత్యం అవ్వదు. పైనున్నాడు ఒకడు చూస్తున్నాడు. కానీ యోబు అన్నాడు, నేను ఏ మనుషుడి చేత న్యాయవంతుడని రుజువుపరుచుకోవాలనుకోవట్లా. నన్ను ఎంతటి వాడిగా చేసిన దేవుడు, ఆయన ఎదుటే నా ప్రవర్తన న్యాయము అని. చదవండి యోబు గ్రంథంలో ఆ మాట. నాలుగు 430వ పేజీ అండి, 13వ అధ్యాయం 15వ వచనం. ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకే కనిపెట్టుకుంటా. స్తోత్రం చెప్పండి గట్టిగా, గట్టిగా చెప్పాలా. చిన్న కష్టం రాగానే ప్లేట్ ఫిరాయిస్తానన్నాడా? అలా ఒకవేళ ఆయన కొరకు చనిపోవలసి వచ్చినా సరే, ఈ పురుగులు పడటమే కాదు, ఈ శరీరం కుళ్ళిపోవటమే కాదు, ఒకవేళ ఆ యేసు కొరకు చనిపోవలసి వచ్చినా సరే ఆయన కొరకే కనిపెట్టుకుంటా. ఎందుకంటే ఈ శరీరం ఇవాళ కాబట్టి రేపైనా కుళ్ళిపోతుంది. కుళ్ళదా? నన్ను పాతేరు, నన్ను తగలేరు అని చెప్పమనండి ఎవరినన్నా. ఈ శరీరం తగలబడినన్నా తగలబడాలి, పాతి పెడితే కుళ్ళిపోనన్నా కుళ్ళిపోవాలి. కుళ్ళిపోవాల్సిందే, పురుగులు పడాల్సిందే లోపల, లేచే సంగతి తర్వాత. కనుక ఏదో ఒక రోజు క్షయమైపోయి నశించిపోయే ఈ శరీరానికి ఏదో చిన్న వ్యాధి వచ్చిందని ఇప్పుడు నేను ఆయన్ని వదిలిపెడతానా? మూర్ఖురాలా. నా ప్రవర్తన న్యాయమని రుజువుపరుస్తాను నేను దేవునికి. హల్లెలూయా.
ఆయన సన్నిధిలో నా ప్రవర్తన న్యాయమని రుజువు, నా ప్రవర్తన న్యాయమని, చెడుతనము లేనిదని, అవినీతి లేనిదని, అక్రమము లేనిదని, స్వార్థము లేనిదని, పగ అసూయ లేనిదని, ధనాపేక్ష లేనిదని నా ప్రవర్తన రుజువుపరుస్తా దేవునికి. సవాల్ చేస్తున్నాడు క్రైస్తవులకి యోబు. నువ్వు తీసుకుంటావా ఈ సవాల్ని? ఈ డబ్బు పెంట, ఈ అధికారాల పెంట, ఈ రాజకీయాల పెంట క్రైస్తవ్యంలోకి వీటిని రానివ్వను. ఒక పవిత్రమైన ప్రవర్తనతో, నీతిగల ప్రవర్తనతో, యేసు రక్తము చేత కడుగబడిన వారికి యేసిచ్చే ఆ పరిశుద్ధమైన ప్రవర్తనతోనే నేను ఈ జీవితాన్ని కొనసాగించి దేవుని ఎదుట రుజువుపరుచుకుంటానన్నాడు యోబు. అందుకని అతని ప్రవర్తన దేవుడు అంగీకరించి మునుపటి కంటే రెట్టింపు ఆశీర్వదించాడు యోబుని. హల్లెలూయా. 7,000 గొర్రెలు ఎన్నైనాయి? 14,000 గొర్రెలైనాయి. 500 ఎడ్లు ఎన్నైనాయి? 1000 జతల ఎడ్లు అయిపోయినాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ ఎడ్డు గొడ్డు గొర్రెలు గేదెలు ఈ కాదు, అసలు ఆయన చిన్న బిడ్డ వలె అయిపోయాడంటే ఈసారి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన దేహం ఎలా అయిపోయిందంట? చిన్న బిడ్డ వలె. ఒక వ్యక్తి మార్పు నుండి చిన్న బిడ్డల వలె మారితే తప్ప అతడు దేవుని రాజ్యంలో ప్రవేశించడు. హల్లెలూయా. తన ప్రవర్తనని యేసుని నమ్మిన వానిగా, యేసు చేత నడిపించబడుతున్న వ్యక్తిగా రుజువుపరుచుకున్నాడు యోబు. ప్రభు రాకడ సమీపిస్తున్న కాలంలో పెద్దలకి, తల్లులకి, తండ్రులకి, యవన కాల జీవితంలో ఉన్న వారికి, అన్ని జనులకి సమయం లేదక. ఇదే అనుకూల సమయం. నీ ప్రవర్తన నీ తండ్రికి అనుకూలమైనట్లుగా, నీ సృష్టికర్త అయిన దేవునికి ప్రీతికరమైనట్లుగా రుజువుపరుచుకోవలసిన గడియలు వచ్చాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకరోజు యేసుక్రీస్తుని చూచి ఆయన చేత మార్చబడి విగ్రహాలను విడిచిపెట్టి ప్రార్థనలో కొనసాగుతున్న ప్రారంభ దినాలు. ఆయన మహాకృప చేత హిందువుల మధ్యలో నివసిస్తున్నాం. బంధువులందరూ హిందువులే. కుటుంబాలలో 2 వైపులా మార్చబడిన ఒకే ఒక్క కుటుంబం నాది. యేసుక్రీస్తుకి గుర్తుగా అన్ని నేను క్రైస్తవుడిని రుజువు అవ్వాలి. అందుకని లారీకి పేరు కొట్టేసి లార్డ్ జీసస్ అని పేరు పెట్టించారు. ఆ లారీ తిప్పుతున్నా. ఆయన నాకు ఇచ్చిన మార్పుని రుజువుపరుచుకోవాలి. కొంతమంది దాన్ని అంగీకరించరు. యేసు ప్రభువుని నమ్ముకున్నాం అనకుండా భగవంతుడు నమ్ముకున్నాంలే అంటారు. ఏ భగవంతుడు అంటే న్యూట్రల్ గా ఉండాలని లేదు, రుజువుపరచాలా. గోడ మీద పిల్లోటం లాగా ఉండకూడదు. నువ్వు క్రైస్తవురాలు అని రుజువుపరిస్తే కుమారి నువ్వు దీవించబడిన దానం అంటాడు దేవుడు. అది నీ ప్రవర్తన ద్వారా రుజువు అవ్వాలి. సరే, నేను విజయవాడ ఆటో నగర్ బయలుదేరా. ఉయ్యూరు నుండి మోటార్ సైకిల్ వేసుకుని తెల్లవారుజామున 1 గంట సమయం ప్రార్థన చేసుకున్న పనులన్నిటి కొరకు ఆ మోటార్ సైకిల్ ఎక్కి వెళ్తున్నా. పాటలు పాడుకుంటున్నా. హృదయం అంతా పరలోక ఆనందంతో నింపబడి ఉంది. ఇంత మంచి దేవుడిని నాలు ఎందుకు నేను తెలుసుకోలేకపోయాను అని ఆలోచించుకుంటూ పాటలు పాడుకుంటూ బండి వేసుకుని వెళ్తున్నా. తెల్లటి బట్టలు, మనస్సు తెల్లగానే ఉంది, బట్టలు తెల్లగానే ఉన్నాయి, ముఖమంతా సంతోషంతో వెలిగిపోతుంది. వెళుతున్నా. వెళుతూ ఉండగా పెదోగిరాల దాటిన తరువాత ఒక లారీని, ఆయిల్ ట్యాంకర్ని ఓవర్టేక్ చేస్తున్నా. దాటి ముందుకెళ్ళిపోతున్నా పక్క నుంచి. ఆ డ్రైవర్ గారి తిన్నగా వెళ్ళగానే నేనేమో ముందేగా చూసుకుంటూ వెళ్తున్నా. ఆయనేమో
బాగా కిళ్ళి నవిలి కాండ్రి చూశాడు ఇటు. అని నన్ను చూసుకోవాలి ఆయన. కిళ్ళి నవిలి ఉన్నాడు. అది కార్ల కిళ్ళియో మరి అది ఏ పొగ కిళ్ళియో నాకు తెలియదు, కానీ బాగా నవిలి ఉన్నాడేమో. కాండ్రి చూశాడండి, మొఖం అంతా పడిపోయింది, ఇదంతా పడిపోయింది. పడిపోయేసరికి ఒకసారి ఇటు చూసా, ఇక చూడు నాకు ఎక్కిపోయింది. ఎందుకంటే ఇంత ఫ్రెష్గా వెళ్తుంటే మైండ్ కన్ఫ్యూజ్ చేశాడే అని ఎక్కిపోయి బండి సర్ర నా పక్కకు తీసి లారీ ముందు పెట్టి ఆపేశాడు. ఆయన కూడా సడన్ బ్రేక్ కొట్టి ఆపేశాడు. వెనక్కి తిరగగానే దిగుతా వణుక్కుంటా ఎక్కడెక్కడ వణుక్కుంటా వస్తున్నాడు. పులి కనపడితే లేడీ అంటే నేను ఇప్పుడు పుల్లాగా ఉన్నానా అనిపించింది అతను చూస్తే. నాకు తప్పు చేశాడు, వణుకుతున్నాడు. వెంటనే నేను నా సైడ్ మిర్రర్లో చూసుకున్నా. బండి సైడ్ మిర్రర్లో ముఖం అంతా ఎర్రగా ఆ ఉమ్మి ఈ కిళ్ళి మొత్తం ముఖం అంతా కనపడతాను. వెంటనే అతను దిగి వస్తే కొట్టాలి, తిట్టాలి, బుద్ధి లేదా అని అడగాలి అనే ఆలోచనతో ఉన్నా నేను. అర్థంలో చూడగానే ప్రభు నాతో మాట్లాడుతున్నాడు. ఆ రోజున నా ముఖం మీద ఉమ్మి వేయలే. ఈ తలలో ముళ్ళ కిరీటం ఉంది నాకప్పుడు. ఆ రక్తం అంతా కారుతాంది ముఖం మీదకి. అప్పుడు వాళ్ళు నాకు ఉమ్మి వేశారు. ఆ రక్తము ఈ ఉమ్మి కలిసి ఇప్పుడు నీ ముఖం ఎలా ఉందో అలాగే ఉంది ఆ రోజున. అది సడన్గా పరిశుద్ధాత్మ దేవుని ఆలోచనలు పొంగే పాల మీద నీళ్లు చల్లితే ఎలా అణిగిపోతాయో నా కోపాన్ని, నా ఆవేశాన్ని, ఆ ఆలోచనలు అణిచివేయటం ప్రారంభించాయి. ఇటు చూద్దును కదా అతను వణుకుతా వస్తున్నాడు. ఒక రోజున నువ్వు పాపివి, నువ్వు అలా వణుక్కుంటూ ప్రభు దగ్గరికి వెళితేనే కదా ఆయన క్షమించాడు నిన్ను. ఆయన నిన్ను క్షమించడానికి ఆయన ముఖం మీద ఉమ్మి వేయించుకున్నాడు కదా, రక్తం కార్చాడు కదా. ఆయన ఎక్కడా, నువ్వెక్కడా? నువ్వు ఈ మనిషిని ఇప్పుడు క్షమించలేవా అని నా మనస్సాక్షి నాతో మాట్లాడుతూ ఉంది. ఇప్పుడు దాకా నువ్వు ఆనందించావే, పాటలు పాడావే, ఇప్పుడు నన్ను స్తుతించావే, ఇంత చిన్నదానికే నీ ఆనందాన్ని ఎలా పోగొట్టుకోగలుగుతున్నావు? వచ్చి అయ్యా చూడలేదు అంటూ వణుకుతున్నాడు. పర్లేదులే, చూడడం దానికి ఏం చేస్తావు కానీ నీ బకెట్లో నీళ్లుంటే కొంచెం తెచ్చిపెట్టాను. ఇక చూడు అతనికి ఎంత ఆనందం అయిపోయిందంటే గొంతులేసుకుంటా వణుక్కుంటా వెళ్ళిపోయి నీళ్లు తెచ్చేసి కడుగుతున్నాడు. నువ్వు వద్దులే నుంచో అని వాటితో కడుక్కుని శుభ్రం చేసుకున్నాక అతని ముఖములో ఉన్న ఆనందం, అతని హృదయములో ఉన్న సమాధానానికి గుర్తుగా కనపడుతుంది. కనపడినప్పుడు ఇక నువ్వు వెళ్ళు అని అనలేకపోయా నేను. నువ్వు చేసిన పనికి ఒకప్పటి వ్యక్తినైతే నువ్వు శిక్షణ పొందేవాడివి, కానీ నేను యేసు చేత మార్పు చెందిన వ్యక్తిని. నేను యేసు క్రీస్తు అనే దేవుణ్ణి చూశాను. ఆయన ప్రేమను నా జీవితంలో అనుభవించాను. ఆ ప్రేమ నన్ను నడిపిస్తా. నువ్వు కూడా యేసు క్రీస్తుని అంగీకరించి ఆ యేసు క్రీస్తు ఇప్పుడు నిన్ను నేను హింసించాలనుకున్నాను, కానీ నీ కొరకు నా ముఖం మీద నేను ఉమ్మి వేయించుకున్నాను కదా. ఈ రోజున నా కోసం నువ్వు ఉమ్మి వేయించుకోవాల్సిన స్థితి వచ్చింది. క్షమించలేవా అని అడిగాడు నన్ను ప్రభు. కనుకనే నేను నిన్ను క్షమించగలుగుతున్నా, నా గొప్పతనం కాదిది అని చెప్పి ఆ యేసు నువ్వు ఏ ఆపదలో ఉన్నా, నువ్వు వెళ్ళే ఈ ప్రయాణాలలో అయినా ఆయన ఒక్కడే నిన్ను కాపాడగలిగిన వాడు, నీ జీవితాన్ని మార్చగలిగిన వాడు అని 2 మాటలు చెప్పి అతను పంపించేసి నేను బండేసుకెళ్ళిపోతున్నా. నా ఆనందం మునుపటి కంటే రెట్టింపైంది నా హృదయంలో. నాకు చాలా సంతోషంగా ఉంది. కారణం నేను నటించటం లేదు, నాలో ప్రభు ఉన్నాడు. ఆ ప్రభు నా ప్రవర్తన మీద అధికారి అయి ఉన్నాడు. సామెతల గ్రంథం 3లో రాయబడింది, కుమారుడా నా ఆజ్ఞలను
హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువును సుఖ జీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయును. 3 చూడండి. నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారమునకు ఒప్పుకొని. వాక్యం చెప్పు. 6వ వచనం అంటమ్మా. నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. హల్లెలూయా. నేను అధికారిని, నేను ధనవంతుడిని, నేను కలెక్టర్ని, లేకపోతే నేను ఇంకోటి అని అధికారిగా ఉండాలనుకోబోకు. ఆ అధికారాలన్నిటికంటే సర్వాధికారి యేసుక్రీస్తు. నీ ప్రవర్తన అంతటి మీద ఏ వ్యక్తి అయితే తన కుటుంబాన్ని, తన జీవితాన్ని, తన పరిచర్యని ఒక అధికారి ఉన్నాడో ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. 2005 సంవత్సరంలో దేవుని చిత్తాన్ని బట్టి పాల్ యాంగ్చో గారు సంఘంలోకి వెళ్ళటం జరిగింది. నేను కొరియా దేశం 8 రోజులు ఆ దైవజనుడితో కలిసి ఉన్నా. 8 రకాల పరిచర్యలు చూసా నేను. ఆరాధన, హోల్ నైటు, సియోల్ ఒలింపిక్ స్టేడియంలో 8 లక్షల మందితో ప్రేయర్ ర్యాలీ ఒక పగలంతా. బెన్హీన్ గారు లాంటి పెద్ద పెద్ద వాళ్ళు ప్రపంచంలో నుంచి చాలా వందల మంది సేవకులు వచ్చారు. బెన్హీన్ గారు అక్కడ ఒక చిన్న పిల్లోడు లాగా ఉన్నాడు. అక్కడ నేను చూస్తే అరగంట ఆయన మాట్లాడటానికి కూడా టైం ఇవ్వాలి. అంత పెద్ద కాంగ్రిగేషన్ కార్యక్రమం. అయితే నేను గమనించింది ఏంటంటే, ఆరాధనలో అయినా 8 లక్షల మంది క్రైస్తవులు ప్రార్థిస్తున్న స్టేడియంలో అయినా గుండు సూదేస్తే వినపడుతుంది. ఎక్కడ ఎవరు ఏమీ చేయటిల్లా. ఆ దైవజనుడు ఎవరో చూద్దామంటే 10 మంది వస్తున్నారు. ఆళ్ళలో పాల్ యాంగ్చో ఎవరో తెలియదు. అందరు ముక్కులు ఒకటిగానే ఉన్నాయి. వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఎవరు అధికారం చలాయించట్లా. అక్కడ ఇటు నుంచి వెళ్ళిపోతున్నారు ఆరాధన, ఇటు నుంచి వచ్చేస్తున్నారు జనం. ఎవ్రీ 2 hours వర్షిప్. మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు 6 ఆరాధనలు జరిగాయి. ఒక్కటి మాత్రమే ఆయన చేసి వెళ్ళిపోయాడు. ఇటు వెళ్తుంటే అటు ఇటు వస్తుంటే ఎవరు లేరని విచ్చలు విడితనం లేదు. ఏదో ఒక వ్యక్తి అదృశ్యంగా ఇదంతా నడిపిస్తున్నాడని నేను గమనించాను. మనిషికి అధికారం లేదు అక్కడ అసలు. నేను గమనించా పరిశుద్ధాత్మ దేవుని అధికారము కింద అది నడిపించబడుతుంది. కాబట్టి ప్రపంచంలోనే ఒక పెద్ద క్రైస్తవ సంఘంగా ఏర్పరచబడింది. ఇప్పుడు బ్రతికే ఉన్నాడు యేసుక్రీస్తు. ఎవరు తన కుటుంబ జీవితంలో తన ప్రవర్తన అంతటిని ఆయన అధికారానికి అప్పగించుకుంటారో వారి త్రోవలను దేవుడు సరళం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. చాలా భయంకరమైన పరిస్థితుల్లో మానవ జీవితం ఉంది. అది ప్రభు చేత, ప్రభుని దేవుడిగా కలిగి ఉండుట చేత మానసికమైన ప్రవర్తన పరివర్తనగా మార్చబడితే ప్రభు యొక్క ఆరోగ్యం, ఆనందం, ఆశీర్వాదం అది అనుభవిస్తుంది. 1982 సంవత్సరంలో నేను ఉయ్యూరులో లారీ ఆఫీస్ పెట్టుకుని ఉన్నా. ఈ శ్రీకాకుళం దగ్గర ఉన్న ఒక చిన్న పల్లెటూరు నుంచి మా అన్నయ్యలు, మా తల్లి వాళ్ళందరూ అక్కడ ఉంటారు. మా ఇంకొక అన్నయ్య ఉయ్యూరులో హెడ్ మాస్టరు, వదిన టీచరు, వాళ్ళ దగ్గర నేను ఉంటున్నాను. నాకు మ్యారేజ్ అయింది. నా కుటుంబం, మా అన్నయ్య కుటుంబం కలిసి ఉంటున్నాం. నేను లారీలు, మా అన్నయ్య టీచరు. చిన్నోగిరాల్లో నా వివాహం అయింది. మా ఇంటి దగ్గర నుంచి కబురు వచ్చింది, రాత్రికి మన ఇంట్లో ప్రార్థన పెట్టుకుంటున్నాం, మీ 2 కుటుంబాలు రమ్మని మా తల్లి కబురు చేసింది. ప్రార్థనకని వెళ్దామంటే అసలు మన ఇంట్లో ప్రార్థన ఎప్పుడూ జరగల. యేసు ప్రభు అంటే ఒప్పుకోరు ఇంట్లో. అలాంటిది నా తల్లి మీద ఉన్న గౌరవంతో మా అన్నయ్య కారు వేసుకుని మీరు ముగ్గురు వెళ్ళండి, బాధపడుతుందమ్మ, ఏంటో చూడండి, పొద్దున్నే వచ్చేయండి అన్న. వెళ్ళాము. అప్పటికి కూటం ప్రారంభమయ్యి ప్రార్థనలు జరుగుతున్నాయి, జనం ఉన్నారు. ఆ ప్రార్థన ఏంటో, అసలు వాక్యం ఏంటో తెలియదు. విగ్రహారాధన కుటుంబం. ఊళ్ళో కూడా అసలు ప్రార్థన లేవు అప్పటికెక్కడ. అలాంటిది మా అన్న నన్ను, పెద్దన్న,
అరే నువ్వు వెళ్ళేటప్పుడు అమ్మకి చెప్పారురా, ఈ ప్రార్థనలు ఏంటి, ఊళ్ళో తలెత్తుకోలేకపోతున్నాం, మన ఇంటో ప్రార్థన ఏంటిరా అంటున్నాడు. ఊళ్ళో వాళ్ళందరికీ నువ్వే కదా చెప్పేది, నేను చెప్పను అమ్మకి. చిన్నోడిని నాకెందుకు వచ్చింది, నేను వెళ్ళిపోతాను అయిపోగానే అన్న. మా చిన్నన్నయ్యకి నాకు పెద్ద వయసు తేడా ఉండదు. ఆయన అన్నాడు, ఒరే చాలా ఇబ్బందిగా ఉందరా చిన్న, ఎట్లా కొట్లా చెప్పారురా అమ్మకి అన్నాడు. నేను చెప్పను, నాకు తెలియదు. ఈ కాసేపు కూర్చుంటా, నేను వెళ్ళిపోతానన్న. ఈలోపు కూటం అయిపోయింది. గుగ్గిల్ పుట్టలతో పెడుతున్నారు, గారెలు బూర్లు ఓ వండి, వదినలు అక్కలు అమ్మ. అదే మొదటి కూటం మా ఇంట్లో. ఎక్కడికో వెళ్ళిందంట హాస్పిటల్కి మా తల్లి, అక్కడ కాగితం దొరికిందంట. ప్రయాసపడి భారం మోస్తున్న జనులారా అని అది పట్టుకుని వదలకుండా కిలోమీటర్ దూరంలో ఉన్న గూడానికి వెళ్ళిపోతాను బైబిల్ గుచ్చుకుని. మా అన్నయ్యలు తలెత్తుకోలేకపోతున్నారు ఊళ్ళో వాళ్ళ మాటలు. అలాంటి పరిస్థితుల్లో ఆ రాత్రి నేను పండుకోవటానికని వెళతంటే నా తల్లి నా దగ్గరికి వచ్చి, అయ్యా ఏంటి అలా ఉన్నావు అని అడిగింది. అమ్మ నా తలలో చెల్ది లెగిసిందమ్మా, మంటలు పుడుతుంది, రసి గారుతుంది, పుళ్ళైపోయింది, 15 రోజులు మట్టి మంత్రాలు పెట్టించారు ఉయ్యూరులో, అది ఇంకా పెరిగిపోయిందమ్మా, తగ్గట్లేదు అన్న. చూపించారు, ఇదంతా పుళ్ళు పడిపోయింది చెల్ది. అయ్యయ్యో పాస్టర్ గారికి చెప్పి ప్రార్థన చేయించేదాన్ని కదయ్యా, ఆయన వెళ్ళిపోయారు అని. సరే పర్లేదులే, కొబ్బరి నూనె ఉంది, ప్రార్థన నూనె రాస్తానంది. ప్రార్థన నూనె ఏంటో మాకు తెలియదు. సరేలే తలకి ఎప్పుడు రాస్తారు కదా, రాస్తుందిలే అని నేను పడుకున్నా. నా తల దగ్గర కూర్చుని ముసుకేసుకుని కన్నీళ్లు పెడతాను. నా తల్లి రాసింది. నేను ఎప్పుడు నిద్రపోయానో తెలీదు. తెల్లారి లేచి నేను వెళ్ళిపోవాలని, వదిన స్కూల్కి వెళ్ళాలి, నేను ఆఫీస్కి వెళ్ళాలి, పెందలకాడ వెళ్దామని చెప్పి కారు ఉంచుకున్నా. లేస్తే ఈ చెల్ది రస్సి తుడుచుకుందామని ఇట్లా చెయ్యేస్తే అసలు పొట్టు కూడా లేకుండా రాలిపోయింది. దేవుని కార్యం నాకు ఆశ్చర్యమైపోయింది. ఎగతాళి చేసుకుంటా కూర్చున్నావు రాత్రి, కానీ ఇదంతా దేవుడు చూశాడు, నన్ను ముట్టాడు ప్రభు అనుకుని అమ్మా అమ్మా అని పరిగెత్తుకెళ్ళి చూడమ్మా అని చూపించారు. ఎందుకంటే ఏదన్నా మందు రాసిన పుళ్ళు మాను బట్టి 1 వారానికి తగ్గుతాయి, కానీ పొట్టు కూడా లేకుండా రాలిపోయింది. అది ఏదో నూనె, కొబ్బరి నూనెలో ఎంత ఇది ఉందా, ఆయన ఎవరో ప్రార్థన చేస్తే ఏమొచ్చి రాస్తేనే ఎంత ఉంటే, నేనే ప్రార్థన చేసుకుంటే ఇంకెంత ఉంటుందో అని ఆలోచన వచ్చింది నాకు. నా 24వ ఏటది. మా అమ్మని అడిగితే వెళ్ళి, అమ్మ ప్రార్థన చేసుకుంటాను ఎట్లాగో చెప్పవా అన్న. అయ్యా యేసు ప్రభు అంటే ఏమనుకున్నావు, రాత్రి అన్నయ్యలు నువ్వు ఎగతాళిగా మాట్లాడటం నేను వినలేదా అంది. అమ్మ నేను మాట్లాడలేదు, అన్నయ్యలు మాట్లాడారు, నేను మాట్లాడలేదు అమ్మ అని దీనంగా చెప్పి. అప్పుడు ఆమె కన్నీళ్లతో చెప్పింది ఏమనంటే, కడసారి వాడైన దావీదు వలే చేస్తాడు నిన్ను, ఆఖరి వాడవైన నువ్వన్నా నా మార్గంలోకి రాని ఏడ్చింది నా తల్లి. చెప్పమ్మా చేస్తాను ప్రార్థన, నాకు చెప్పు అన్నా. అయ్యా యేసు ప్రభువే దేవుడు అంట, ఇక వేరే దేవుళ్ళు లేరంట. అదేంటమ్మా, ఏటా పెద్ద తిరుపతి 2 సార్లు, చిన్న తిరుపతి 2 సార్లు, అన్నవరం ఒకసారి తిప్పావు, గుళ్ళు కొట్టించావు మాకు, ఇప్పుడేమో ఎవరు లేరు అంటున్నావు, అది ఎట్లాగమ్మా అంటే, అవునయ్యా తెలియక చేశాను. నా తల్లిది రెమ్మనపొడి, ఉప్పలపాటి కుటుంబం అంటే మా తాత చాలా షావుకారు, ఆ పేరే నాకు పెట్టారు కుటుంబరావు అని. ఆ తాత ఎంత ఆస్తిపరుణ్ణి అవ్వాలని. అదైతే అవలేదు, కానీ మా తాత కుంటికాలు వచ్చింది నాకు. పోలియో వలన మా తాత కాలు పోయిందంట. నాది కూడా 3వ ఏటో ఎప్పుడో కాలు పోలియో వచ్చి పడిపోయింది. కుంటోడు సేవ చేయకూడదు కనుక మళ్ళీ ఇచ్చాడు దేవుడు కాలు. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాంటిది అమ్మ చెప్పింది, అయ్యా ఎన్ని వద్దురాయిక, యేసు ప్రభు మన పాపముల కొరకు సిలువలో ప్రాణం పెట్టాడు కనుక నువ్వు ఒక్క మాట, నేను పాపిని, నా పాపములు క్షమించి నాకు కనబడు అని అడుగు. ఆయన కనపడేదాకా అడుగు, కనపడతాడు, ఆయనే చెప్తాడు నీకు అంతా నన్ను మా తల్లి నాకు చెప్పింది. నేను నమ్మే, తగ్గుతుందంది తగ్గింది, కనపడతాడంది కనపడతాడు అని నమ్మి వెళ్ళిపోయి
లారీ ఆఫీస్ నుంచి ప్రతి సాయంకాలం 5 ఇంటికి వెళ్ళిపోయి అన్నయ్య వదిన స్కూల్ నుంచి వచ్చి బయట కూర్చునేవాళ్ళు. నా భార్య వంటకి కిచెన్లో ఉండేది, నేనేమో నా రూమ్లో తలుపులేసేసి ఎవ్వరూ వినకూడదు, ఇంట్లో వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ, వివిధ భారతి పాటలు గట్టిగా పెట్టేసి రేడియోలో ఆ పాటల్లో ఇది వినపడకుండా ప్రార్థన చేసేవాడిని. ప్రభువా, నేను పాపిని, మా అమ్మ చెప్పింది నాకు కనపడతావని, కనపడు అని. ఒక 2-3 నిమిషాలు చేసేవాడిని, అంతకన్నా నాకేమొచ్చు ప్రార్థన, ఇక ఆపేసేవాడిని. అలా 5 రోజులు చేశానండి, కనపడలా. 6వ రోజు వదిలిపెట్టకుండా వచ్చి 5ంటికి నా గదిలో మళ్ళీ వెళ్ళి ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, నేను పాపినని ఒప్పుకుంటున్నాను, నా తల్లి స్వస్థత వస్తుందంటే వచ్చింది, కనపడతావంటే కనపడటల్లా, నేనేమైనా పొరపాట్లు చేస్తే క్షమించని నాకు తెలియని ప్రార్థన రావటం మొదలుపెట్టింది. కన్నీళ్ల ప్రార్థన వచ్చింది. దేవుని కృప నన్ను తాకుతుంది, ఏడుస్తున్న చిన్నపిల్లలాగా. ఆ సమయంలో నేను మోకరించి కళ్ళు మూసుకుని ఉన్నానండి. నా ఎదురుగా నేను సైకిల్ వేసుకొస్తుంటే రోడ్డు పక్కన 2 కత్తులు పెట్టి ఒక మనిషిని చంపుతున్నారు. వెంటనే నేను సైకిల్ పడేసి పరిగెత్తుకెళ్ళి ఆగండి ఆగండి, చంపబోకండి అని వాళ్ళని బతిమలాడుతుంటే అతన్ని వదిలేశారు పొడిసి. నా వెంట పడ్డారు, ఒరే ఈయన్ని కూడా చంపాలి రాని. నేను పరిగెత్తుతున్నా, వాళ్ళు పరిగెత్తుతున్నారు, వస్తున్నారు. పరిగెత్తి మా సొంత గ్రామంలో చెరువు గట్టు ఒడ్డుకెళ్ళా. ఈ వెనక పక్క 2 అన్నయ్యలు ఇళ్ళు. చెరువు గట్టు మీద నిలబడి ఈ లారీలకి నేను పెట్టిన దేవతల పేర్లు లేవు, ఒక్కొక్క పేరు కేకలేస్తున్నా, కాపాడండి కాపాడండి అని. అన్ని పేర్లు అయిపోయినాక నన్ను స్వస్థపరిచిన యేసు ప్రభు గుర్తొచ్చాడు. యేసు ప్రభువా, నన్ను రక్షించని బిగ్గరగా కేకవేశాను. వెంటనే చెరువు అవతల పక్కొడ్డున యేసు ప్రభు నిలబడి నాకు కనపడ్డాడు. అంగి వేసుకుని తెల్లని బట్టలతో ప్రభు నిలబడి చెయ్యి ఇట్లా రమ్మన్నాడు. ప్రభువా, నాకు ఈత రాదయ్యా అన్న. వెంటనే ఆయన చెయ్యి ఇట్లా పెట్టి ఇట్లా అనగానే చేపలు పట్టే వల వచ్చింది ఆయన చేతిలోకి. ఆ వలని విసిరేశాడు ప్రభు. నా ముందుకొచ్చి నీళ్ళ మీద తేలింది, దాని తాడు ప్రభు చేతిలో ఉంది. దాని మీద ఎక్కువ అన్నాడు ప్రభు. అయ్యా, ఇది పడవ కాదు కదా, మునిగిపోతుండగా అన్న. మునగదు, ఎక్కువ అన్నాడు. ఈ వెనకమాలు వచ్చే వాళ్ళ చేతిలో పడి సచ్చే కంటే పిలవగానే పలికిన దేవుని మాట విని మునిగినా తేలినా దాని మీదే ఎక్కితే పోతుందని ఆలోచన వచ్చింది నాకు. అడుగు పెట్టాను, అది మునగల. 2వ అడుగు పెట్టాను, అది మునగల. ప్రభు తాడు లాగుతున్నారు అటువైపు నుంచి. నేను వెళ్ళిపోతున్నా ఆ వల మీద టేపుకి. సగం దూరం దాటినాక ప్రభు నాకు స్పష్టంగా కనపడుతున్నాడు. ఆయన ఎప్పుడైతే ఆయన ముఖము, ఆయన చేతులు ఇలా చాపినప్పుడు ఆయన చేతిలోని గాయము నాకు కనపడుతుందో నా హృదయం బద్దలైపోయి ఏడుస్తున్నా, ప్రభువా 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 అని. తెలియకుండానే ఏదో ప్రేమ పొంగుతుంది ఆయన్ని చూసినప్పుడు. దగ్గరికి వెళ్ళిపోయేసరికి చెయ్యి ఇట్లా చాపి నా చెయ్యి పట్టుకుని పైకి లాగాడు ప్రభు. ఆ చెయ్యి తాకగానే నా శరీరంలోకి, అణువులోకి ఒక పరవశత్వం కలిగింది నా జీవితంలో. మాటలతో వచ్చింప శక్యము కానంత ఆనందాన్ని నేను అనుభవించాను. ఆయన నా భుజం మీద చేయి వేసి నడిపించడం ప్రారంభించాడు. ఆయన కౌగిటిలో ఉన్న ఆనందంలో నేను ఏడుస్తుంటే, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు ప్రభు. అయ్యా, నేనేం చేశాను, వాళ్ళు ఎందుకు నన్ను చంపడానికి చూశారంటే, నిన్నే కాదు కుమారుడా, ఈ సృష్టిలో పుట్టిన ప్రతి వ్యక్తిని వాళ్ళిద్దరు వెంటబడతారు. వాళ్ళు ఒకరు జన్మ పాపం, ఒకరు కర్మ పాపం. తన జన్మ కర్మ పాపముల నుంచి విడుదల పొందాలంటే ప్రభువా నన్ను రక్షించని కేక వేస్తే తప్ప సాధ్యం కాదని ప్రభు చెప్పి ప్రార్థిస్తున్న వాళ్ళ మధ్యలో వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. కానీ నేను కళ్ళు తెరవాలంటే ఆయన లేకుండా జీవితం ఊహించుకోలేక ఏడుస్తున్నా, ప్రభువా వెళ్ళిపోబోక అని. ఆ ఏడుపు మా అన్నయ్యకి, మా వదినికి, నా భార్యకి వినపడి వచ్చి తలుపులు కొడుతున్నారంట. తీశాను లేచి. ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు. ఆయన నాకు హెడ్ మాస్టర్, వదిలి నాకు హిందీ టీచర్, వాళ్ళంటే భయం. కానీ అన్నీ వదిలిపెట్టి, అన్నయ్య నాకు యేసు ప్రభు కనపడ్డాడు, అన్నయ్య ఇప్పుడు ఈ గదిలోకి యేసు ప్రభు వచ్చాడు, నేను చూశాను, నాతో మాట్లాడాడని బావురు ఏడుస్తుంటే, నీకు కూడా బట్టిందే రప్పించే అన్నాడు.
ఇంకా ఏడుస్తుంటే నా వదిన వచ్చింది, అయ్యా నువ్వు ఏడవబాక, నువ్వు చూసావు కనుక ఇకని ఎక్కడికి వెళ్ళట్లా, నన్ను ఎవరు వద్దని చెప్పలా. వాటిల్లో నేను పొందిన ఆనందం కంటే ప్రభు నన్ను తాకినప్పుడు కలిగిన పరవశం మర్చిపోలేకపోతున్నా నేను. హల్లెలూయా. నేను ఆశించినట్లే సాయంకాలం 5 అవ్వగానే ఇంటికి వెళ్ళిపోయి నా గదిలో ప్రార్థిస్తుంటే ప్రభు అయితే రావట్లేదు, నాకు కనపట్టలేదు, కానీ కన్నీరు మున్నీరుగా ప్రార్థన వస్తుంది. ప్రభు నా పక్కన కూర్చుని నన్ను కౌగిలించుకున్నట్లుగా తెలుస్తుంది నాకు. ఆ విధంగా నా ఆత్మీయ జీవితాన్ని బలపరిచిన దేవుడు ఆశీర్వదించాడు. ప్రార్థన చేసుకుంటుంటే ప్రభు చెప్పాడు, భయపడబోకు, నేను చేసినట్టు నువ్వు చేయగలవా? నేను ఎలా పాదాలు కడిగానో శిష్యుని, నువ్వు గర్విష్ఠివి కాదని, అహంకారివి కాదని, నా కొరకు రోషం కలిగి మాత్రమే ఉన్నావని ప్రజలు గుర్తించేటట్లుగా నీ భార్య నువ్వు ఈ యానివర్సరీ రోజు ఇక ఏ కార్యక్రమం వద్దు, వచ్చిన ప్రజలందరికీ, స్త్రీలకు నీ భార్య, పురుషులకు నువ్వు పాదాలు కడగండి అని ప్రభు చెప్పాడు. సంతోషంగా ఆయన చెప్పినది చేయటానికి వినయము గల ప్రవర్తనతో దీన మనస్సు కలిగి నా భార్య పిల్లలిద్దరూ వాళ్ళకి పాదాలు కడిగితే, నేను పురుషులకి పాదాలు కడిగితే పరలోక ఆనందాన్ని మాకు నింపాడు దేవుడు. దూషించే వాళ్ళ మనస్సులో వాళ్ళు మాటలు కాదు, దేవుని యొక్క మాదిరిని చూపిస్తున్నారు అనే ఆలోచనలు దేవుడు కలుగు చేశాడు. ఆ రోజు నుంచి ఆ వినయముతో కూడిన ప్రవర్తన దేవుడు అంగీకరించి ఈ 17 సంవత్సరాలు ఎన్ని వందలుగా వేలగా ప్రజలు విస్తరించిన పాదపరిచర్య మాత్రం అలాగే ఉంచాడు దేవుడు. ఆ ప్రవర్తనను చూచిన దేవుడు సంవత్సరానికి ఒక సంఘం చొప్పున ఈ 17 ఏళ్ళు 17 సంఘాలు ఇచ్చాడు దేవుడు. ఆ సంఘాలను విస్తరింపచేశాడు దేవుడు. నా బంధువులు, నా భార్య బంధువులు అద్భుతాలు చూసి వచ్చి బాప్తీసాలు పొందారు. పుట్టినింటా మెట్టినింటా ఎవడు ప్రవక్తగా మనలేడు, కానీ పుట్టిన ఊళ్ళో మందిరం, మెట్టిన ఊళ్ళో మందిరం, యవనస్తులుగా రాజకీయాలలోనూ, సినిమాలు, షికారులోనూ, చెడు ప్రవర్తనతో ఉన్న ఉయ్యూరు పట్టణంలోనే ఒక విశాలమైన మందిరాన్ని కట్టి ఒక మహిమ గల సేవ జరిగిస్తున్నాడు దేవుడు. ప్రభువా, ఈ భయంకరమైన జీవితం చేసిన ఈ గ్రామాలలోనే సేవించావే, ఎలా చేయగలనని ఏడ్చేవాడిని. కానీ ప్రజలు, నాతో ఉన్న ఓనర్లు, డ్రైవర్లు, స్నేహితులు వచ్చి మారు మనసు పొందుతున్నారు. ఉన్న చోట ఘనమైన పరిచర్యలు ఇచ్చాడు. కారణం ఏంటంటే, మనుష్యులకి నువ్వు అహంకారంగా కనపడినా దేవుడు చూస్తున్నాడు నీ ప్రవర్తన. వినయముతో ఉందా నీ ప్రవర్తన? దేన మనస్సు కలిగి ఉందా నీ ప్రవర్తన? ప్రభువే దేవుడు అద్వితీయుడు అని రుజువు పరిచేటట్టుందా నీ ప్రవర్తన? అయితే దేవుడు తప్పకుండా రూతు వలె నిన్ను దీవిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ రోజుకైనా ప్రతి వ్యక్తి యేసే దేవుడని ఒప్పుకోవాల్సిందే. ఆ జనమే నా జనమని ఒప్పుకోవాల్సిందే. అప్పటి వరకు వాళ్ళ దుఃఖానికి విడుదల కలగదు. అప్పటి వరకు వాళ్ళు నడవలసిన పరలోక మార్గం ఏర్పరచబడదు. అప్పటి వరకు వారి ఆత్మ, ప్రాణ, శరీరాలలో ఒక స్వస్థత కలగదు. అందుకే అంటున్నాడు, నేను వారి ప్రవర్తన చూచి వారిని స్వస్థపరిచి నడిపించి ఓదారుస్తాను అని. ఆ విధంగా ఒక శాపగ్రస్తమైన జీవితంలో నుంచి, పితరుల ఆచార పారంపర్య ప్రవర్తనలో నుంచి బయటికి తీసి, వినయాన్ని, విధేయతను నేర్పి, యేసు రక్తములో విమోచించి, కుటుంబ జీవితాన్ని, సేవా జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని దీవెనకరమైన పరిస్థితుల్లోకి మార్చడానికి కారణం యేసు క్రీస్తు కృపయే. ఈ సభల ద్వారా ఈ మాటలు వింటున్న అన్యులైనా, దేవుని బిడ్డలైనా, నా తోటి సేవకులైనా, నేను అహంకారముతో హెచ్చింపు కోసం ఇది చెప్పటం లేదు, కానీ యేసు దేవుడిని రుజువుపరచాలని నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. యేసు మతకర్త కాదని, మనుషులను మార్చి మహిమలోకి నడిపించడానికి దిగి వచ్చి మరణాన్ని గెలిచి మనతో ఉన్న దేవుడని ఈ
ఈరోజు ఆయన ఈ మాటలు మాట్లాడుతూ మనలోనే సంచరిస్తున్నాడని, ఈ మాటలు అంగీకరించి యేసే నా దేవుడు, యేసు జనులతోనే ఇక నేను మందిరానికి వెళతాను, సేవకుల మాటలు విని మార్చుకుని ప్రవర్తనని పరిశుద్ధుడిగా నా జీవితాన్ని కొనసాగిస్తానని తీర్మానం చేసిన ప్రతి వ్యక్తిని ప్రభు దర్శించును గాక. ఈ సభల ద్వారా అట్టి కార్యం అనుజనుల మధ్యలో జరిగించును గాక. ప్రవర్తనను పరిశుద్ధపరచును గాక. అమూల్యమైన రక్తాన్ని ఆధారముగా ఇచ్చి ప్రతి శాపాన్ని మోయాబులో నుంచి ఆశీర్వాదంగా మార్చి, ఎక్కడైతే పరిగేరిందో, ఏ పొలములో అయితే పరిగేరుకుని గంజి గాసుకు తాగిందో ఆ పొలానికే యజమానురాలుగా చేశాడు దేవుడు ఆమెను. చప్పలు కొట్టి దేవుడిని మహిమపరుద్దాం. ఎక్కడైతే తాగి పడిపోయావో, ఎక్కడైతే దొంగగా ఉన్నావో, ఎక్కడైతే వ్యభిచారిగా తిరిగావో, సమరయ స్త్రీ అక్కడే సాక్షిగా మారింది. ఈ గ్రామములో, నీ గ్రామములో, నీ ప్రజల మధ్యలో ప్రభు నిన్ను పరిశుద్ధపరిచి, నీ ప్రవర్తనని పరిశుద్ధమైనదిగా మార్చి, ఆయన అమూల్య రక్తానికి నిన్ను సాక్షిగా చేసి, కులమత భేదాలు లేకుండా కృపతో నింపి నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదించును గాక, చిగురింప చేయును గాక, స్వస్థపరచును గాక, ఓదార్చును గాక, మహిమ వైపు నడిపించును గాక. అందరూ తల వంచి కన్నులు మూసుకుందాం. కన్నులు మూసి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని ఎంత ప్రేమిస్తే అవకాశం ఇచ్చాడు. ఇంకెంత కాలం నువ్వు దుఃఖములో ఉంటావని జాలిపడి వచ్చాడు దేవుడు. ఇంకెంత కాలం ఆ శాపాన్ని అనుభవిస్తావు, అందుకే నీకు ఒక అవకాశం ఇవ్వాలని వచ్చాడు. ఇంకెంత కాలం తెలిసి తెలియని ఆ హేయమైన, గర్వమైన, అహంకారమైన, ఆ అపవిత్రమైన ప్రవర్తనలోనే ఉండి సంతోషము లేకుండా, రక్షణ లేకుండా, నిరీక్షణ లేకుండా, నిత్య జీవానికి వారసత్వం లేకుండా ముగిస్తావా జీవితం? లేదు. మనుషులకు భయపడబోకు. నీ జనమే నా జనమని తీర్మానం చేసిన రూతు వలె భూమి ఆకాశములు కలుగు చేసిన అద్వితీయుడైన దేవుడు యెహోవాయే దేవుడని, నా ప్రవర్తన ఆయన మార్చాడని రుజువు పరుస్తానన్న యోబు వలె నీ ఒక తీర్మానంలోకి రా. దేవుడు నిన్ను దీవించాలని కోరుకుంటున్నాడు. నీ తీర్మానమే నీ ప్రవర్తనను మార్చేటట్టుగా ప్రభు కార్యం ప్రారంభమవుతుంది కృపతో. సంఘములలో సేవకులు దీవించబడాలి, గ్రామాలలో కుటుంబాలు దీవించబడాలి. అది యేసు నామము ద్వారా తప్ప ఇక ఏ మార్గములోనూ అసాధ్యమైన విషయం. పరిశుద్ధాత్మ దేవుడు ఈ కాస గ్రామంలో సంచరిస్తున్నాడు. తరాలుగా పితరుల పారంపర్య ఆచారాలతో కొట్టుమిట్టాడుతూ ఆ శాపాన్ని విడుదల పొందలేక దుఃఖములో ఉన్న సహోదరి, సహోదరుడా, యేసు క్రీస్తు నిన్ను ప్రేమిస్తున్నాడు. యేసు క్రీస్తు నీ కోసం ప్రాణం పెట్టాడు. యేసు క్రీస్తు నీకు అసాధ్యమైనటువంటి విడుదలని తన రక్తం ద్వారా ఇస్తాడు. నీ ప్రవర్తన మీద, నీ ప్రవర్తన మునుపటి కంటే యేసులోకి వచ్చినాక మారుస్తాడు యేసు క్రీస్తు. నీ హృదయంలో ప్రభువా నిన్ను దేవుడిగా నేను అంగీకరిస్తున్నాను, అంగీకరించుంటే ప్రభువా నీ ద్వారా సమస్త అధికారములకు నేను అప్పగించుకుంటున్నాను. నీ తీర్మానము ద్వారా ఒక నూతన సృష్టిగా చేస్తాడు దేవుడు. నూతన కృపతో నింపుతాడు యేసు. కృపామయుడా, పరిశుద్ధుడా, జీవాధిపతి నీకు స్తోత్రం. వాయిద్యాలు వాయించడానికి సౌండ్ సిస్టమ్, వీడియో, లైటింగ్, అలాగే ఇవన్నీ నీ పరిచర్యలో సహాయం చేయడానికి వచ్చిన బిడ్డల కొరకు సంఘాలుగా వచ్చారు, గ్రామాల్లో నుంచి నిన్ను ఎరుగని వారు వచ్చారు. ఇదిగో
ఇదిగో తండ్రి, నాకంటే గొప్పవారైన అనేక మంది సేవకులు వచ్చారు. యవన కాలంలో నీ పరిచర్య కొనసాగిస్తున్న నీ సేవకుడున్నాడు. ఈ రాత్రి సభ ద్వారా నన్ను, మమ్మల్ని ఇంకా నీకు ప్రీతికరమైన ప్రవర్తనలోకి మార్చండి తండ్రి. నీ మాటల్ని సవాలుగా తీసుకుని యోబోలే నువ్వు పవిత్రమైన దేవుడు అని రుజువుపరిచే వరకు మమ్మల్ని మార్చండి ప్రభువా. మాకొక జీవాన్ని ప్రసాదించండి. పరిశుద్ధాత్మ దేవుడు అయిన నీవే అన్యజనుల ఈ గ్రామంలో ఈ సభల ద్వారా రూతు జీవితాన్ని పవిత్రపరిచినట్లుగా శుద్ధీకరించండి, నీతిమంతులుగా మార్చండి. చెడు ఆలోచనలు, చెడు క్రియలు యేసు నామములో ఖండిస్తూ ఉన్నాను. ఆకాశ మండలంలో తిరుగుతున్న అపవిత్ర ఆత్మలని, అంధకార శక్తులని, యవనస్తులను పాడు చేసే అపవిత్ర ఆలోచనలని ఈ గ్రామంలో నుంచి తొలగిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. ఈ సభల ద్వారా, ఈ శక్తి కలిగిన సువార్త ద్వారా ఈ గ్రామం పైన ఆకాశ మండలంలో నీ మహిమ ఆవరించినట్లు చేయి తండ్రి. వెలుగుని ఆవరింప చేయండి నాయన. ఈ ప్రాంత సంఘాలు పరిశుద్ధపరచబడి దినదినాభివృద్ధిగా మార్చబడినట్లు చేయి. ఆశీర్వాదం కొరకు ఎదురు చూస్తున్న తండ్రులు, ఈ మాటలు విన్నవారు దుష్టుడు ఎత్తుకొని పోకుండా హృదయంలో ఈ వాక్యము నిలిపి ఈ రాత్రి నాకు కనబడినట్లే ఈ ప్రజలు ఇంటికి వెళ్ళి పండుకోగా మీరు కనబడండి, మాట్లాడండి, మహిమను చూపండి. నీ రాకడ కొరకై ఒక గుంపు జనాంగాన్ని సిద్ధపరచండి. ఈ ప్రయాస వ్యర్థము చేయొద్దు. ఇంకొక రోజు ఉంది నాయన సభ. ఇదే అనుకూల సమయం. పరిస్థితులన్నీ ప్రపంచంలో మారిపోతూ ఉన్నాయి. నీ రాకడ సమీపించే కాలంలో ప్రతి వ్యక్తి హృదయంలోనూ నీ కొరకైన కృప వాంఛ కలుగు చేసి ఆశీర్వదించండి. దీని కొరకు ప్రయాసపడుతున్న వారిని నీవు దర్శించండి. పరిశుద్ధాత్మ ప్రసన్నతలో నీ పరలోక మహిమను ప్రత్యక్షపరిచి ఆనంద సంతోషాలతో నీకు ప్రీతికరమైన ప్రవర్తన కలిగిన వారిగా, నీతిగా, వినయము గల వారిగా మార్చి నీవు దీవించండి, అభివృద్ధి పరచండి, స్వస్థపరచండి. ఏ రోగమైన వాక్యము వింటూ ఉండగానే పశ్చాత్తాపముల నుండి స్వస్థతనిచ్చి ఓదార్చి ఒక నీతి గల నడకని నేర్పండి. నీ కృపకి ఇదంతా అప్పగించుకుంటూ బాధ్యతను మాత్రమే నెరవేర్చానయ్యా. నిష్ప్రయోజకుడైన నీ దాసుడును నీవు అంగీకరించి సమస్త ఘనత, మహిమ, ప్రభావములు నువ్వే పొందమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. నీ ప్రేమ, పరిశుద్ధ ఆత్మని యొక్క ఆదరణ, సహవాసం కూడి ఉన్న వారికి, మాటలు వింటున్న వారికి సదా తోడై ఉండి పరిశుద్ధులుగా మార్చి ఆశీర్వదించును గాక.